कृष्णं जगद्गुरुं ॐ विपुलशास्त्रज्ञानि वेदान्तवेद्युडु ब्रह्मतेजवदनभासितुण्डु सत्यशान्तरूप सद्गुरुमूर्तिनि श्री प्रबोधगुरुनि చేరికొరుతూ అమృతంబు వంటి ఆత్మబోధనుష్టి శిష్యగణము పైన చిందజేసి మృత్యుభయమునించు అత్యున్నతాత్ముని శ్రీ ప్రబోధగురుని చేరికొరుతూ జిహ్వ మీద వాడి గెలువార భక్తుల ఆత్మబోధ కల్పనరువాడు ముక్తిదాత అయిన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధగురుని చేరికొరుతూ కోటి జన్మలందు కూడిన కర్మల జ్ఞాన ఖడ్గమిచ్చి నలుక నేర్ప దివ్యబోధ చేయుధి విశారదుడైన శ్రీ ప్రబోధగురుని చేరికొరుతూ పాపభారమవని పాపంగదలపోసి జన్మమెత్తినట్టి సాధుమూర్తి కర్మరహితుడైన కరుణాస్వరూపుడి శ్రీ ప్రబోధగురుని చేరికొరుతూ ఓం వందే గురునాం శరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధే జనస్య ఏ జాంగలీకాయమానే సంసార హలాహల మోహశాంతయే ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ఓం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురువే నమః ఓం అన్నాథో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురువే నమః ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురువే నమః ఓం బ్రహ్మానందం అచలపూర్ణం త్రిగుణాతీతం ఆత్మసాక్షాత్కారం అద్వైతానందమూర్తిం ఆనందనిత్యసద్గురుం తం నమామి ఓం నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వైః సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి ఓం అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురువే నమః విశ్వరూపుడై ధరణి నీవు సాకార రూపమున వెలసి మూఢులను జ్ఞానులను చేయ బయలుపడినవు గురురాయ ఇదే నా మనస్పూర్వక వందనం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ మంగళం ఓం శ్రీ 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 భగవాన్ స్వామి శ్రీకృష్ణ వాసుదేవాయ మంగళం అందరూ చెప్పండి రంగు రూపు వాసన కలిగిన కర్పూరము అగ్ని చేత దహించబడి ఏ విధంగా శూన్యంలో కలిసిపోతుందో
అదే విధంగా రూప నామ గుణములు కలిగిన నేను గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానానికి చేత నా సర్వకర్మలను గ్రహింపజేసుకొని అంతగా ఉన్న పరమాత్మలోనికి ఐక్యమవుతానని ప్రమాణం చేస్తున్నాను. విశ్వరూపుడై ధరణి నీవు సాకార రూపమున వెలసి మూడులను జ్ఞానులను చేయ బయల్పడినవో గురురాయ ఇదే నా మనస్పూర్వక వందనం. త్రైత సిద్ధాంతాధికర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రధాత త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి అయిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర వారి పాదములకు నమస్కరిస్తూ ప్రబోధ సేవా సమితి సభ్యులకు హిందూ జ్ఞాన వేదిక వారికి ఈ దైవ కార్యమును గీతించి దైవ జ్ఞానమును తెలియకోరి వచ్చిన జిజ్ఞాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనమంతా ఈరోజు ఇక్కడ ఎందుకు సమావేశమైనాము అంటే గ్రామంలో శ్రీ జలసూత్రం హరిబాబు గారి భార్య శ్రీమతి జలసూత్రం చంద్రగౌరి అనే అమ్మాయిని ఉద్దేశించి ఇక్కడ సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక కార్యక్రమం మనము తలపెట్టాము. మరి ఈ కార్యక్రమం ఏ ఉద్దేశంతో ప్రారంభించారు, మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనం ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాము. మరి ఇందులో ఉన్నటువంటి ఆత్మజ్ఞానం ఏమిటి, సమాజ శ్రేయస్సుకొని ప్రపంచంలోని సకల మానవాళికి సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞాన సారాంతాన్ని చేయడం పరమాత్మ సాకారమైన భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ప్రామాణికంగా మనకు అందించినటువంటి భగవద్గీతలో ఈ అంశం ఎక్కడుంది అనేది ఈ రోజు మనం తెలుసుకున్నాము. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర వారి దివ్యమైన ఆశీస్సులతో ఇక్కడికి చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము ప్రారంభించినప్పటి నుంచి కూడా ముగించేంత వరకు ఇక్కడ ఏం ప్రకటించబడుతుందో దాన్ని బాగా గమనిస్తారని, శ్రద్ధగా సత్యము గ్రహిస్తారని మేము అనుకుంటూ స్వామివారి పాదములకు నమస్కరిస్తూ ప్రారంభిస్తున్నాము. హిందూ దేశం అంటే జ్ఞానుల దేశము అని అర్థం. జ్ఞానిని గౌరవప్రదంగా మనం పిలవాలి అంటే హిందూ అనాలి అంతే. ఇప్పుడు పేరు చూడము గారు అంటారు కదా, రెడ్డి గారు రావు గారు అంటే రెడ్డి ఆ పేరు గారు అనేది గౌరవప్రదం. ఆ ప్రకారంగా జ్ఞానిని గౌరవప్రదంగా మనం పిలవాల్సి వస్తే హిందూ అనాలి. అటువంటి జ్ఞానం ఈ భారతదేశంలో ఎక్కువగా ఉండేదాని వలన హిందూ దేశము అని పేరు వచ్చింది. వశిష్ఠ విశ్వామిత్రాది బ్రహ్మసులే కాక వీర బ్రహ్మేంద్ర స్వామి లాంటి యోగులు సైతము తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరించి వాళ్ళు తరించి సమాజంలో ఇటువంటి భావం చక్కగా ఉండాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికబద్ధంగా ఏర్పాటు చేసినటువంటి కాలంలోనే హిందూ సాంప్రదాయం ఉంటున్నాం. మరొక అర్థం చేస్తున్నాం, బాగా గమనించండి. ఈ కార్యక్రమం ప్రారంభించిన రోజుల్లో మతములు లేవు, సమాజంలో భేదాభిప్రాయాలు లేవు, హెచ్చు తక్కువ లేవు, సమన్వయమైనటువంటి సమాజం ఆ రోజుల్లో ఉండేదన్నమాట. అప్పుడు ఏ జ్ఞానం తెలుసుకునే వాళ్ళు ఈ ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారు అంటే అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ ధర్మమును ఉద్ధరించుటకు ఆయన మనిషిగా భూమి మీద అవతరిస్తే అప్పుడు ఆయన ఏమంటాము, భగవంతుడు అంటాం, లేక ఆయన యోగీశ్వరుడు అని కూడా అంటాం, లేక ఆయన ఆదరణకర్త అని కూడా అంటాం, లేక ఆయన జగద్గురు అని కూడా అంటాం. జగద్గురు, ఆదరణకర్త, యోగీశ్వరుడు, భగవంతుడు అంటే పేరు కాదండి. పరమాత్మ సాకారంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆ విలువను చేకూర్చేటువంటి పదమే, ఇంకేది కాదు. డాక్టర్ అంటే పేరు కాదు, వైద్యం చేసేవాడు అర్థం వస్తారు. డ్రైవర్ అంటే పేరు కాదు, ఆ విధంగా భగవంతుడు అంటే పేరు కాదు. పరమాత్మ యొక్క సాకారం ఉన్నటువంటి విలువ ఆ విధంగా లోపల ఇదంతా కూర్చేట సంఘాలు అర్జున నిమిత్తంగా చేసుకుని ప్రపంచంలోని సకల మానవాళికి జీవ బ్రహ్మైక్య సారాంశమైన జీవ పరమాత్మదాయకమైన పరమ పదములకు సోపాన సాధనమైన భగవద్గీతను ప్రకటించినటువంటి అది సకల జనులకు ఆచరణ యోగ్యమై శిరోధాన్యమై సమాజ శ్రేయస్సుకై ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటి భగవద్గీతను మనం పక్కన పెట్టి, భగవంతుని విడిచిపెట్టి, గురువు మాటను పక్కన పెట్టి మనము కార్యములు చేస్తే అవి అలంకారికమైపోతాయి కానీ ఆధ్యాత్మికం కావు. అది కాలక్షేపమైపోతాయి కానీ కర్మను నిషేధించలేవు. కాబట్టి ఈరోజు స్వామి వారి దివ్యమైన అనుగ్రహంతో మన దొరలగడ్డ గ్రామంలో ఈరోజు జరిగిపోయేటువంటి ఈ కార్యము సాంప్రదాయబద్ధమై
జ్ఞానయుక్తమై భగవద్గీత ప్రమాణమై ఈరోజు మనం చేయబోతున్నాము. ఇటువంటి అవకాశాన్ని మనకి ఎవరిచ్చినారంటే గురువు. కాబట్టి పెద్దలు కూడా ఏమన్నారు? గురు అనుగ్రహాయ పరమం యోగ్యం ఆధ్యాత్మ సంగీతం అన్నారు. అంటే గురువు అనుగ్రహం లేకుండా ఇటువంటి అవకాశము మనుషులైనటువంటి మనకు లభించదు. నిద్రలేసినప్పటి నుంచి మళ్ళా నిద్రపోయేంత వరకు వెలుగులో మనం చూసే దృశ్యములు కానీ, విదేశ శబ్దములు కానీ, తాకే వస్తువులు కానీ, మరి తెలుసుకునేటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? తెచ్చిన మాత్రం ఇచ్చిన దైవం ఇచ్చడిన రాత్రుల పెద్దలు చెప్పిన ప్రకారం మనం ఏవైతే ఈ ప్రపంచంలో అనుభవిస్తున్నామో అదంతా కర్మానుభవమే. అది కాక మినహా మనకి ఏమైనా లభించింది అంటే అది గురువు అనుగ్రహం చెప్పాలి. కాబట్టి ఇదంతా కూడా గురువు అనుగ్రహంతో మనకు లభించినటువంటి ఈ అవకాశాన్ని అందరూ కూడా చక్కగా వినియోగించుకుంటారని మేము తెలియజేస్తూ ఇక మనం మొదలు పెడదాం. పూర్వం పెద్దలు ఏ కార్యంలో ప్రారంభించినా మొట్టమొదటి కలిసంతో ప్రారంభించేవాళ్ళు. ఇక్కడ కూడా మనం కలిసితోనే ప్రారంభిద్దాం. ఇక్కడ కలిసి పెట్టాం కదా. పెద్దలు ఏ పని చేసినా కూడా దానికి ఒక అర్థం ఉండాలి. ఆ అర్థం మనం తెలుసుకోగలిగితే అందులో ఎంతో జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం భావయుక్తమై భగవద్గీతలో ఉండాలి. ఇది మర్చిపోకూడదు. ఏ కార్యమన్నా చూసుకోండి, ఆ కార్యంలో జ్ఞానం ఉండాలి, దాని యొక్క ఒక భావం ఉండాలి. ఆ భావం ప్రకటించినటువంటి దివ్య గ్రంథమైన భగవద్గీతలో ఉండాలి. ఇప్పుడు చేసేటువంటి ఈ కార్యం కూడా మేము భగవద్గీత ప్రమాణంగా చెప్తాము. అది ఎక్కడ చెప్తామో బాగా మీరు తెలుసుకుంటారని తర్వాత గ్రంథం చూసి మనం వివరంగా కూడా మీరు కనుక్కుంటారని తెలియజేస్తున్నాము. ఇప్పుడు కలిసి నుంచి ప్రారంభిద్దాం. చూడండి, గుండ్రని చెంబు పెట్టాము, అందులో నీళ్లు పోసాము, 5 తమలపాకులు పెట్టాము, ఒక కొబ్బరికాయ పెట్టాము. సాధారణంగా పండుగ రోజుల్లో కానీ, పవిత్ర దినాల్లో కానీ ఇంట్లో కూడా ఈ కలిసి పెట్టుకున్నాము. మరి కలిసి ఎందుకు పెట్టుకుంటున్నాము అంటే ఏమో పెద్దల నుంచి వస్తున్నటువంటి ఆచారం కాబట్టి మనం చేసుకుపోతున్నాం. కొంతమంది శుక్రవారం పెట్టి చాలా మంచిది మేము కూడా పెట్టాము. ఆపత్తి నుంచి మేము తప్పేలేదు. ఇప్పుడు కూడా శుక్రవారం పెట్టాం. కొంతమంది మాకు శుక్రవారం పెట్టేది కాదు, కానీ మేము కొనుక్కున్నానికి మేము మా ఇంట్లో కలిసి పెట్టాము కొందరు అంటారు. మేము అట్ట కాదు, మేము పండుగ రోజు మాత్రం కలిసి పెట్టాము కొందరు అంటారు. పండుగ రోజు పెడతారు, ఎక్కడ పెడతారు, కానీ ఎందుకు ఆ కలిశాన్ని పెడుతున్నాము అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుంటుంది. ఎందుకంటే అర్థం లేని కార్యము వ్యర్థము అని చెప్పారు మన పెద్దలు. అర్థం లేకుండా చేస్తే అది వ్యర్థం అవుతుంది. మనకు ఫలితం రావాలంటే ఏం చేయాలా? అర్థాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుండ్రని చెంబు ఎందుకు పెట్టారు పెద్దలు అంటే అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ గుర్తు. సూర్య లోపల సందు లేకుండా సమస్త విశ్వమంతా వ్యాపించినటువంటి పరమాత్మ గుర్తు ఆ కలిసం. ఈ పక్క దానికి బాగుందని చెప్పడానికి లేదు. అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ గుర్తు ఆ కలిసం అంటే అందులో పోసినటువంటి నీళ్లు సకల శరీరంలో ఉండే చైతన్యమైన ఆత్మ గుర్తు. 5 తమలపాకులు ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అని పంచభూతాల గుర్తు. ఆపై కొబ్బరికాయ పెట్టాలి. చూడండి, అది జీవాత్మ గుర్తు. మొత్తం లెక్కేసుకొని చూస్తే పరమాత్మ, ఆత్మ, జీవాత్మ, ప్రకృతి, ఈ 4 అంశాలు అక్కడ మనం చూస్తాం. ఈ 4 అంశాలను చూపించేటువంటి కలశాన్ని ఎందుకు పెట్టారు పెద్దలు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనిషి ఏ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుని పరమాత్మ సాన్నిధ్యంలో చేరబూనినాడో అటువంటి ఆధ్యాత్మిక జ్ఞానములకు ముఖ్య అంశమే ఈ కలశము. న్యూస్ పేపర్ కొన్ని పేజీలో ఉంటారు కదా, అందులో మెయిన్ పేజీలో లోపల పేజీలో సమాచారం అంతా క్లుప్తంగా ఇచ్చి కింద బ్రాకెట్లో 7వ పేజీలో చూసుకోండి, 4వ పేజీలోని చదువుకోండి అని చెప్పినారు కదా. ఆ విధంగా ఎంతో గొప్ప జ్ఞానానికి ఎంత క్లుప్తంగా మొట్టమొదటి సూచనగా ఈ కలశాన్ని చూపించారు. ఈ 4 అంశములను ఎవరైతే విశదీకరించి విశ్లేషించి వివరంగా తెలుసుకుంటారో వాళ్ళు సంపూర్ణ జ్ఞానం అవుతారని పెద్ద ఉద్దేశం. అంతే, ఏది కాదు. కాబట్టి ఈ కలశం ఏ మతానికి సంబంధించింది ఏం చెప్పాలి చెప్పండి. ఈ కలశం పెట్టిన రోజులు మతాలు కూడా లేవు. మనుషులు అందరూ తెలుసుకోవాల్సినటువంటి దివ్య జ్ఞానానికి గుర్తుగా ఈ కలశాన్ని పెట్టారు. కాబట్టి మరొక మాట తెలియజేస్తున్నాము, ఈ సాంప్రదాయాలు హిందూ మతానికి సంబంధించినవి కావు. ప్రపంచంలోని సకల మానవాళికి సంబంధించినటువంటి అర్థసహితమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలే కానీ మతానికి సంబంధించిన వారు మరొక మాట తెలియజేస్తూ ఈ కలిసిన పదంలో కృష్ణపత్రికను పెట్టాము. చూడండి, ఎందుకంటే పరమాత్మ భగవంతుడిగా అవతరించి మనకు జ్ఞానాన్ని తెలియజేస్తాడు. ఆ జ్ఞానమే అందరికీ ఆచరణయోగ్యమై ఉండాలని తెలియజేస్తూ ప్రతి కూడా పెట్టి చూపించడం జరిగింది. ఈ విధంగా నిరాకార సాకారాలను విడిచిపెట్టి భగవద్గీతను పక్కన పెట్టి ఏ దైవ కార్యములు చేసినా కూడా అవి ప్రయోజనకరంగా ఉండవని తెలియజేస్తూ ప్రతి కార్యములకు భగవద్గీత జ్ఞానాన్ని జోడించుకుని సాంప్రదాయకంగా చేయాలని పెద్దల ఉద్దేశం కదా. అటువంటి అవకాశాన్ని మనము ఈరోజు స్వామివారికి తెలియజేయడం జరిగింది. ఈ గొప్ప జ్ఞానాన్ని తెలుసుకోవాల్సి వస్తే ఇప్పుడు మనం ఎక్కడున్నారా? భగవద్గీత పుస్తకం చెప్పండి. శ్రద్ధ వాళ్ళ
జ్ఞానం. శ్రద్ధ కలిగిన వారికి జ్ఞానం లభ్యము, జ్ఞానం కలిగిన వారికి శాంతి లభ్యము, శాంతియుతంగా జీవించి కర్మ నిర్మూలన చేసుకున్న వారికి మోక్షం లభ్యం. ఇది సూత్రం, దైవగ్రంథంలో ఉన్నటువంటి ముఖ్యమైన సూత్రం. ఇప్పుడు మనం ఎక్కడ అంటే శ్రద్ధ కలిగి జ్ఞానం తెలుసుకున్నారని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా భగవంతుడు కూడా ఏం చెప్పాడు? శ్రద్ధ కలిగిన వారి జ్ఞానం ఏం చెప్పాడు కదా, కర్మను బట్టి మనకు కార్యములు ఎంత జరుగుతున్నాయో ఆ కార్యంలో మనం కష్టసుఖాలను అనుభవిస్తున్నామో ఆ ప్రకారమే శ్రద్ధ కలిగిన వారికి జ్ఞానం కలిగి ఆ జ్ఞానం ద్వారా వారికి ఆనందం కలగడం ఖాయము. ఇప్పుడు ఎట్లా ఉన్నదో భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. విజ్ఞాన యోగంలో మొట్టమొదటి శ్లోకం ఉన్నది. మేము ముందే చెప్పాం కదా, మేమేం చెప్పినా భగవద్గీత ప్రమాణంగా చెప్తాము, తర్వాత కూడా మనం చూసి తెలుసుకోవచ్చు. ఆ విజ్ఞాన యోగంలో మొట్టమొదటి శ్లోకంలో చెప్తున్నాడు భగవంతుడు. ఏం చెప్తున్నాడంటే మయా సక్తమనా పాత యోగం యుంజన్మహాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తస్రుడు అన్నాడు. అంటే ఏమి? కాంక్షనాయం కలిగి యోగం కొనర్చి ఆశ్రయము లేదు నాకంటే నన్ను సుదలచి నన్ను సంపూర్ణమైన జ్ఞానము తోడ సంశయము లేక తెలిసి సరణి నువ్వు శ్రద్ధగా వింటే రహస్యమైన దేహాంతరమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆత్మ వివరాన్ని, జీవ బ్రహ్మైక సారాంశాన్ని నీ బుద్ధి గ్రహించేటప్పుడు నేను ప్రకటిస్తున్నాను అని భగవంతుడు చెప్పాడు. మనం ఎక్కడ కాంక్ష అంటే కోరిక, జ్ఞానం తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి మనం కలిగి ఉంటే ఆయన గొప్పదైనటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తానన్నాడు కదా. అటువంటి అవకాశం ఇక్కడ మనకు లభించింది. మనం శ్రద్ధగా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాము. ఈ కార్యం ఇప్పుడు మనం తలపెట్టాం కదా, ఆ శ్రీమతి జనసూత్రం చంద్రగౌరికాలను చేసింది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గొప్ప విషయము, సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రకటించేందుకు పెద్దలు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం పెళ్లి కార్యక్రమం. పెళ్లిలో జ్ఞాన యోగ మోక్ష సారాంశం అందులో నిమిడింపజేసి యువతి యువకులకు తెలియజేయడం జరుగుతుంది. ఆ పెళ్లి కార్యంలో తలంబరాలు వస్తున్నటువంటి పద్ధతి ఉంటుంది. ఆ తలంబరాలు వస్తున్న పద్ధతిలో ఏమర్థం అంటే ఒకరికొకరు జ్ఞానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ జీవిస్తాము అని. అటువంటి జీవించే జీవితంలో అమ్మాయి గర్భవతి అయితే ఆ గర్భవతికి 7 నెలల పైన 9 నెలల లోపల ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు మన పెద్దలు. ఈ కార్యక్రమం ఏమంటామా మనం మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో శ్రీమంతం అంటారు కదా. పూర్వం పెద్దలు ఏమనేవాళ్ళంటే శ్రీమతం అనేవాడు. శ్రీమంతం అనేది తప్పు, ఆ పదంలో అర్థం లేదు, అది అనర్థమైనటువంటి పదం. పూర్వం ఏమనేవాళ్ళు? శ్రీమతం అని శ్రీమతి అని చెప్పేవాడు. శ్రీమతి అనేది కదా శ్రీమతి, శ్రీమతం. ఈ శ్రీమతి శ్రీమతం అంటే ఏమిటి? శ్రీ అంటే దైవము, అశుభములు లేని శుభమైనటువంటి ఆ దేవునికి గుర్తే శ్రీ. మతి అంటే జ్ఞానము, అంటే దేవుని జ్ఞానం కలిగినటువంటి యువతి అనేది తెలియజేస్తూ శ్రీమతి అన్నారు. అంటే పెళ్లిలో బ్రాహ్మణుడు చెప్పినటువంటి ప్రామాణికం ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తూ దైవభావంతో జీవితాన్ని సాగిస్తే, అటువంటి జీవితంలో గర్భం కాలిస్తే ఆ గర్భం ఉద్దేశించి కార్యక్రమం చేస్తారు కదా. ఇప్పుడు ఎందుకు చేయాలా? ఈ భూమి మీద ఎన్నో జీవరాశులు జీవిస్తూ ఉన్నాయి. మరి గర్భవతులు మనుషులే కాదు, జంతువులు కూడా అవుతున్నాయి కదా, పక్షులు అన్ని అవుతున్నాయి కదా, అన్ని సంతానాలు కలుగుతున్నాయి కదా. మరి మనుషులకే ఈ పద్ధతి ఎందుకు పెట్టాలంటే మనం ఎంతో గొప్పదైనటువంటి దైవ సారాంశాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో జన్మ పునర్జన్మ అనేటువంటి రహస్యం మనకు తెలియాలి. ఇక్కడ ఈ గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో ఇంకా గొప్ప రహస్యం ఏమంటే పునర్జన్మ విషయంలో ప్రత్యేకమైనటువంటి దైవికమైనటువంటి జ్ఞాన సముదాయంతో జన్మించే వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుంది అనేటువంటి గొప్ప అంశాన్ని ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాము. ఆధ్యాత్మిక చట్టం ప్రకారము భగవంతుడు ప్రకటించినటువంటి ఈ జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరించిన వాళ్ళు ఏమంటారు? యోగులు అన్నారు. ఆ యోగ జీవితం సాగిస్తే ఏమి కానీ కర్మ నిర్మూలమైంది. కర్మ నిర్మూలమైన వాళ్ళకి ఏమి కానీ మోక్షం లభిస్తారు. మరి జ్ఞానం తెలుసుకుంటూ జ్ఞాన జీవితాన్ని గడుపుతూ కూడా కర్మ నిర్మూలన కాగలే ఈ శరీరం వదిలేసేటువంటి పరిస్థితి వచ్చిననుకోండి, అటువంటి వాళ్ళు మోక్షం పొందరు కదా. అక్కడ వాళ్ళకు మనుజన్మ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అర్జునుడి ప్రశ్నతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఎందుకంటే పిల్లలు బడి చేస్తాం కదా, చదువుకుంటూ ఉంటారు. పరీక్షలో 1 మార్కు 2 మార్కులు ఫెయిల్ అయినాడు అనుకోండి, అటువంటి వాడు మళ్ళా 1వ తరగతి రావాలన్నా పాస్ కాలేదు కదా. ఫెయిల్ అయినప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలన్నా లేదు, ప్రభుత్వమైన వారికి మళ్ళీ ఏదైనా సదుపాయం కలిగింది
భగవద్గీత ఏం చెప్పాడు? జ్ఞానం విజ్ఞాన సైతం యజ్ఞాత్మం వచ్చేసి అశుభమైన నీ అజ్ఞానం తొలగించి శుభమైన జ్ఞానం కలిగి యోగమును ఆచరించి కర్మ నిర్మూలన చేసుకుని మోక్షం పొందాలంటే నాయన నీవు విజ్ఞాన సైతమైనటువంటి ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలని తెలియజేస్తూ ఏం చెప్తున్నాడంటే జ్ఞానం విజ్ఞాన సైతం, ఈ జ్ఞానం విజ్ఞాన సైతంగా ఇప్పుడు మనం గర్భవతిని కూర్చోబెట్టాం. ఇక్కడ ఏమంటున్నాం? ఈ కార్యక్రమం శ్రీమతం అంటున్నాం. ఈ శ్రీమతం ఎప్పుడు చేయాలంటే 7 నెలలకు పైన 9 నెలల లోపల చేయాలి. కొంతమంది ఏమంటే ఈ విషయం అంతా తెలియక 5వ నెలలో చేస్తారు. ఎందుకు 5వ నెలలో చేయకూడదు అంటే తల్లి శరీరంలో శిశు శరీరము నిర్మాణం నోచుకోవడానికి 6 నెలలు పూర్తయిన తర్వాతనే జరుగుతుంది, కానీ 6 నెలల ఆ నిర్మాణం తయారు కాదు. ఎక్కువ శాతం 9వ నెలలోనే ప్రసవిస్తారు, తక్కువ శాతము 7-8లో ప్రసవించే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి. పూర్తిగా లెక్కేసుకొని చూస్తే 7వ నెలకు పైనే సంతాన ప్రాప్తి, కానీ అంతకు లోపల సంతానం అనేది కలుగుదు. మరి పునర్జన్మ అనే విషయాన్ని మనకు తెలియజేసేందుకు 7వ నెలకు పైనే గర్భవతిని కూర్చొని పెట్టాలి, కానీ ఆ లోపల ఇటువంటి కార్యక్రమం పూర్వం చేసేవాళ్ళు శాస్త్రీయంగా అట్లే చేస్తున్నాం. ఇప్పుడు ఆధ్యాత్మిక చట్టం ప్రకారం ఏం చెప్తున్నాము? కర్మ పూర్తి అయిపోతేనే మోక్షము, కర్మ ఉంటే మళ్ళీ జన్మ వస్తుంది కదా. ఇప్పుడు జ్ఞాన జీవితాన్ని గడుపుతూ యోగము ఆచరించి సాధించి పూర్తి కర్మ నిర్మూలన చేసుకుని మోక్షం పొందాలని ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి ఒక వ్యక్తి దేవుడిచ్చినటువంటి ఈ శ్వాసలు అయిపోతే అప్పుడు శరీరం నిలిచిపోతుంది కదా. లేదు నేనేదో పెద్ద సాధన చేస్తాను, పెద్ద గ్రంథాలు చదివేవి కూడా నాకు లేకపోతే ఎట్లా అని మనం తిరగడం జరిగిందా? ఒక పరీక్ష పేపర్ ఇచ్చేదాన్ని స్టూడెంట్కి దానికి ఒక సమయం కేటాయించుంటారు, గడువు ఉంటుంది. ఆ గడువు లోపల కూడా సమాధానం రాసి పేపర్ ఇచ్చేయాలి. అట్లా కాకుండా ఆలోచన చేసుకుంటా పేపర్ చేస్తున్నట్టు నిలుస్తారా? పేపర్ రాకుంటారు కదా. ఆ విధంగా దేవుడు మనకి ఈ శరీరాన్ని నిర్మాణం చేసి నీకు గడువు ఇచ్చినాడు, తుని గడువు. ఆ గడువు లోపల నువ్వు ఏం చేయాలో చేసుకోవాలా, యోగం చేసి సాధించాలి. అట్లా కాకుండా నేను చదువుకుంటా, నేను కూర్చుంటా, నేను జపం చేసుకుంటా, నేను తపం చేసుకుంటా అంటే నీకు శ్వాసలకు ఎవరు గడువు అయిపోతానంటే నువ్వు మళ్ళా చేసుకుంటే అని చెప్పేసి గడువు అయిపోతామంటే లోపల ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఈ శ్వాసను బంద్ చేస్తాడు అంటే నీ పని కాబట్టి ఇప్పుడు వేస్తాడు, రాసించాలి. ఆ సమయం లోపలే రాశారు. ఆ ప్రకారంగా తుది గడువు వచ్చే లోపలే నువ్వు సాధన విస్తరించాలి. అట్లా కాకపోతే కదా తీసుకునేస్తాడు. ఆ ప్రకారంగానే ఇక్కడ అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు భగవంతుని. చూడండి ఎంత గొప్ప సారాంశము. ఈరోజు మన దొంగగడ్డ గ్రామంలో ఈ శ్రీమతం అనేటువంటి కార్యక్రమం అలంకారంగా కాకుండా ఆధ్యాత్మికంగా, ఆర్భాటంగా కాకుండా విజ్ఞానదాయకంగా, కాలక్షేపంగా కాకుండా కర్మక్షేపంగా, జ్ఞానయుక్తంగా ఈరోజు కార్యక్రమం సాగుతుంది. చక్కగా గమనిస్తారని, భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సత్యాన్ని గ్రహిస్తారని మేము ఆశిస్తున్నాము. అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు ఎవరిని? భగవంతుని. ఎవరు భగవంతుడు అంటే? గురువు, జగద్గురువు. ఆయన ప్రశ్నిస్తున్నాడు ఏమని? పయతి శ్రద్ధయోపేతో యోగాచరితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి అన్నాడు అర్జునుడు. అంటే ఏమర్థం? శ్రద్ధ కలిగి నుండి సంపూర్ణయత నుండుగాని ఎట్టి చలిత మానసునకు యోగ సిద్ధి చెందకుండుటయే కాక ఏమి గతులు పుట్టు ఇందిరేశ. ఇందిరేశ అంటే సకలేంద్రియములకు చైతన్యం నుంచి తీర్పును తీర్చి కార్యకర్త ఈ శరీరం దేవుని నన్ను జీవింపజేస్తున్నటువంటి దేవుడా, అంతరంగంలో ఉన్న నీవు ధర్మోత్తరమై బహిరంగమున అవతరించి భగవంతుడే జ్ఞానము నాకు ప్రకటించి సత్యమును నేను విశ్వసించాలని ఆచరించడం నేను కోరుకుంటే ఇటువంటి తరుణంలో ఇచ్చినటువంటి శ్వాసలు అయిపోయి చేయాల్సినటువంటి సాధన మిగిలిపోయి కర్మ నిర్మూలన కాకనే శరీరము వదిలితే మోక్షము పొందక నా గతి ఏమో. చాలా మందికి ప్రశ్న వస్తూ ఉంటుందిగా, ముసలికి ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎందుకంటే జీవితం అంతా ఏదేదో అది సత్యం అనుకుని ఇది సత్యం అనుకుని నేను ప్రయత్నం చేసి, కానీ ఇప్పుడు గురుదేవుల ద్వారా స్వచ్ఛమైనటువంటి సత్యమైన జ్ఞానం నా దగ్గరకు వచ్చింది. దీన్ని నేను విశ్వసించి ఇప్పుడు ఆచరించాలనుకుంటే ఇంకా సమయం ఎంతో ఏమో తెలియదు. ఇప్పుడే శరీరంలో పట్టు తప్పిపోతా ఉంది, ముసలితనం వచ్చేస్తా ఉంది. మరి తెలుసుకుంటానో లేదు, ఆచరిస్తానో లేదు, సంపూర్ణ స్థితి పొందుతానో లేదు, ఆ లోపల చనిపోతే ఏమవుతుంది? ఇప్పుడు చేసినటువంటి సాధన, తెలుసుకున్నటువంటి జ్ఞానం, ఆచరించిన ఆచరణ, పాటించినటువంటి పద్ధతి నిష్ప్రయోజనమేనా? ఏమన్నా ప్రయోజనం ఉందా అని మనకు కూడా గొప్ప అనుమానం వచ్చేస్తారు. ఈ అనుమానాన్ని వ్యక్తపరిచిన ఎవరు?
జ్ఞానం తెలుసుకుని సాధన చేస్తూ తరిద్దాము, పూర్ణ సిద్ధి పొందుదాము అనేటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తికి మధ్యలో మరణం వచ్చేస్తే వారి పరిస్థితి ఏమవుతుంది? ఈ గొప్ప ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? మనుషులు చెప్పలేదు. ఎందుకు? మనుషులు ఈ ప్రపంచంలో ఎంత మేధావులైనప్పటికీ, ఎంత చదువులైనప్పటికీ, ఎంత విజ్ఞానవేత్తలైనప్పటికీ తెలియని విషయంలో కొన్ని ఉన్నాయి. అవి మనుషులకు తెలియనే తెలియదు. ఏంటివి? డాక్టర్లు కానీ, పరిశోధకులు కానీ, ప్రయత్నాలు చేసేవాళ్ళు కానీ, శాస్త్రవేత్తలు కానీ, యోగవేత్తలు కానీ ఎంతో కూడా తెలియనటువంటివి ఉన్నాయి. అవేంటో ఇక్కడ మేము ఈరోజు చెప్తాము. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలను, ఎప్పుడు మర్చిపోకూడదు. ఏంటివి అంటే జన్మ, జీవితము, పునర్జన్మము, మరణము, మోక్షము. ఈ విషయాలు మనిషికి తెలిసేటువంటివి కావు. ప్రయత్నం చేసినా తెలియవు, ప్రయోగం చేసినా తెలియవు, ఎంత ప్రయత్నం చేసినా తెలిసేట్టు కావు. మనిషికి జన్మ తెలియదు, మనం ఎట్టుకుంటామో మనకి తెలియదు. తర్వాత మరణం, మనకు జ్ఞాపకం లేని టైంలోనే మరణం వస్తుంది. ఆ మరణం గురించి మనిషి ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పేదని కాదు, నేను పోతాను ఇక్కడ మరణిస్తాను చెప్పేదానికి వీరే కాదు. తర్వాత పునర్జన్మం, నేను ఎక్కడ పుడతానని మన వారికి తెలియదు, ఎవరు చెప్తాను నేను వాళ్ళంతా పుడతాను. తర్వాత జీవితం, మనం జీవించే జీవితంలో ఏం జరుగుతా ఉందో కార్యంలో ఒక కర్త ఎవరు, ఈ కార్యంలో ఒక భక్త ఎవరు, జరుగుతున్న కార్యంలో ఒక సాక్షి ఎవరు, జరుగుతున్న కార్యంలో ఒక కారణం ఎవరో తెలియదు. ఇటువంటి విషయాలు ఎవరు తెలుసు అంటే పరమాత్మకే తెలుసు, దేవుడికే తెలుసు. ఆ దేవుడు తెలిసినటువంటి ఆ సంపూర్ణ జ్ఞానం, అందుకే సర్వజ్ఞుడు అన్నారు ఎవరు? భగవంతుని. ఆయన వచ్చి ఈ జ్ఞానాన్ని తెలియజేస్తాడు. కాబట్టి మీరే చెప్పాలి ఈ విషయాన్ని. ఎంత పెద్ద భేదాలు కూడా చెప్పలేదు అని అర్థం చెప్తున్నాడు. చూడండి, ఆ ఆత్మ సంయమయోగం అధ్యాయంలో 39వ శ్లోకంలో మళ్ళా మీరు భగవద్గీతలో చూసుకోవచ్చు. ఏం చెప్తున్నాడే? ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్యః సంశయం సాస్య చేతానక్యుపపద్యతే అన్నాడు. అంటే నాకున్న ఈ సంశయము ఛేదమరింపవలయు సశేషముగను అటులరింప నీకన్న ఇతరుడొకడు కలుగగలడా ఈ జగతిలో కమలనయన. ఈ జగతిలో నాకు వచ్చినటువంటి ఆధ్యాత్మిక అంతరంగ అనుమానములకు సమాధానం ఇచ్చేటువంటి స్తోమత పరమాత్మ ప్రతినిధి అయినటువంటి మీకే తగును. కానీ ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేదు, దాన్ని మీరే చెప్తారు. గొప్పవాడు చూడండి. ఇటువంటి గొప్ప జ్ఞానాన్ని ప్రకటించేటువంటి మన సంప్రదాయ కార్యంలో ఈరోజు భగవద్గీత లేదు. భగవద్గీతను అనుసరించి కార్యం చేసేటువంటి పద్ధతి లేదు. భగవంతుడు లేడంటే మరి హిందూ దేశంలో ప్రఖ్యాతిమైనటువంటి మన భారతదేశం ఏ దిశకు వెళుతుందని, సమాజం ఏమైపోతుంది ఆలోచించి. కాబట్టి మేధావులైనటువంటి వాళ్ళు ఇప్పటికైనా కూడా తెలుసుకుని మనం చేస్తూ ఈ సాంప్రదాయ కార్యంలో సత్యాన్ని, భగవద్గీత జ్ఞానాన్ని సమాజానికి అందించేటువంటి తరంలో ఉన్నటువంటి ఈ కార్యంలో ఎందుకు స్వామివారి ఉద్దేశం ఏమిటంటే ఇదే. భగవద్గీత అందరికీ తెలియాలి, భగవద్గీత అందరికీ పరిచయం కావాలి అనేటువంటి గొప్ప భావం స్వామివారి భావం, పరమ భావం. ఆయన మాట పరమ శ్రేష్టం. అది దొరకడ కాలంలో ఈ రోజు మనకు లభించింది. మనం ఎంతో ధనిలము, భాగ్యవంతులు చెప్పవచ్చు. స్వామి నాకున్నటువంటి ఈ అనుమానాన్ని మీరే తెలుసారా? ఏ అనుమానం? జ్ఞానం తెలుసుకుంటూ జీవితం సాగిస్తూ ఉన్నటువంటి వాడు పూర్ణ సిద్ధి పొందకనే శరీరం వదిలేస్తే అటువంటి వాడు మళ్ళా జన్మలో ఏమవుతాడు? సాధారణ జన్మలైతే వాడు చేసినటువంటి పాపపుణ్యాన్ని లెక్కించి ఓ పక్షిగాను, పిల్లిగాను, కుక్కగాను జన్మిస్తారు. పుణ్యం చేసిన వాళ్ళు సుఖవంతులైనటువంటి వారు కూడా పుడతారు. మరి ఈ జ్ఞానం తెలుసుకున్న పరిస్థితి ఏమి? మోక్షం మొదలేదు కదా. అటువంటి వారి పరిస్థితి ఏమవుతుంది అని అంటే భగవంతుడు సమాధానం ఇస్తున్నాడు. చూడండి 40వ శ్లోకంలో ఏమంటున్నాడు? పాతనైవేకనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృతచిత్తు దుర్గతిం తత్తు అగచ్చతి. ఎంత గొప్పవాడు చెప్పాడు. ఏంటంటే అటువంటి వారికి ఇకమునందు నాశమెన్నడు కనడు, వాడు చెడుపుగనడు పరమునందు సకల శుభముల సంగు సత్కార్యమరింప అశుభములు తటస్థమగుటగలదే. ఎంత గొప్పవాడు చెప్పాడు భగవంతుడు. నాయన మంచి కార్యం చేసేవానికి మంచిగా జరుగుతుంది కానీ చెడక జరుగుతుందయ్యా. మంచి కార్యముల కల్లా మంచి కార్యం అనేది సత్కార్యము. సత్కంటే ఏమి? ఆత్మ జ్ఞానములకు సంబంధించిన కార్యములు చేయించు ఆత్మభావము కలిగి ఆధ్యాత్మిక దృష్టితో అహంభావం లేనివాడి కార్యముల యొక్క కర్మ అండని యోగి
సకల శుభముల సంగు సత్కార్యములరింప. సకల శుభములు, సకల శుభములు అంటే ఏమి? చాలా అలవాటు ఉంది ఈ విషయంలో. శుభకార్యం అంటే మనకేమనిపిస్తుందంటే ఏ ఇంట్లో కానీ బాగా అలికి ముగ్గులు పెట్టి తోరణాలు కట్టి పసుపు కుంకుమ కర్పూరము కడ్డీలు ఆకులు వక్కలు పూలు ఇట్లాంటివి కనిపించాయనుకోమనుకో మనం ఏమనుకుంటాము ఇక్కడ ఏదో శుభకార్యము జరుగుతూ ఉంది అంటే పచ్చని తోరణములు పందిళ్ళు మరి ఇటువంటివన్నీ మనకు కనిపించాయనుకో శుభ సూచకంగా మనం ఏమనుకుంటాము ఓహో ఏదైనా శుభకార్యం జరుగుతూ ఉంది. అవునా? మన కన్నులు కల్లా కనిపిస్తూ ఉంది కానీ వాస్తవంగా శుభము అనేది వాటిలో లేదు. శుభం అనేటువంటిది వాటిలో లేదు. ఏదాంట్లో ఇటువంటి మెటీరియల్స్ అంటే వస్తువులలో లేదు. మరి ఎక్కడుంది? శుభమైనది జ్ఞానము, అశుభమైనది అజ్ఞానము. అది మనలో ఉంది. అందుకే ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు సకల శుభముల సొమ్ము అన్నాడు. ఆ గురువు యొక్క జ్ఞానం మనిషి తెలుసుకున్నది వారికి లోపల శుభములు చేకూరుతాయి. అంటే అర్థమేమి? అశుభమైనది అజ్ఞానం కదా. కాబట్టి మనకున్న అనేక విషయంలో అనుమానాలన్నీ తొలగిపోతాయి, మనకు సమాధానం కలుగుతుంది. ఆ సమాధానమే సద్గురుని బోధ. అది ఏ శాశ్వతమైనటువంటి ప్రబోధ. ప్రబోధ అని ఇప్పుడు మనం అంటూ ఉంటే చాలా మంది కొత్త వాళ్ళు వింటూ ఎవరుకుంటారు తెలిసిన ఓహో ఈ మధ్య స్వామి వచ్చినాడు, ఆ స్వామి చెప్పినటువంటి జ్ఞానం పేరు ప్రబోధ, దాన్ని కొంతమంది అనుసరిస్తున్నారు, వాళ్ళంతా ఇప్పుడు ఆయన భక్తులేమో ఈ విధంగా సంకుచితమైనటువంటి భావంతో ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రబోధ అనేటువంటి పదము ఈ కొత్తది కాదండి. వ్యాస మహర్షి వారు ఈ భగవద్గీతను రాసినప్పుడే భగవంతుడు చెప్పాడు అని అనుకున్నా. భగవాను కృష్ణుడు చెప్పాడు రాయలేదు, చెప్పే కృష్ణుడే కదా. కృష్ణుడు వాచాన్ని రాయలేదు, భగవాను వాచాన్ని రాశాడు. అంటే భగవంతుడు చెప్తున్నటువంటి మాట ఇది. అంతేకాకుండా ఆయన చెప్తున్నటువంటి బోధ భూమి మీద మామూలుగా బోధకులు చేసేటువంటిది కాకుండా, అంటే మనుషుల అభిప్రాయంలో కాకుండా సాక్షాత్తు పరమాత్మ యొక్క శాసనంతో కూడుకున్నటువంటిది, ప్రత్యేకమైనటువంటిది, ప్రధానమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది అని తెలియజేస్తూ అనే దాన్ని జోడించి ప్రబోధ అని ఆలోచన చెప్పాడు. ఏమైనా మేము ఎంతకాలం చదువుతామో భగవద్గీత అదేది మాకు కనపడలేదు భగవద్గీతలో అనుకోదండి. రాజవిద్య రాజ ముఖ్య యోగము అనేటువంటి అధ్యాయంలో మొదటి శ్లోకంలోనే చూసుకోండి, అది కనపడుతుంది. అంటే ప్రబోధ కొత్తది కాదు. ప్రబోధం ప్రకటించినటువంటి స్వామి కూడా కొత్తగా వచ్చిన స్వామి కాదు. మనకు తెలియక మనం కలవరపడుతున్నాం అంతేగాని మనం కొంత విశ్లేషణగా తెలుసుకోగలిగితే, విజ్ఞానదాయకంగా ఆలోచన చేయగలిగితే అది ముందు నుంచి ఉండేదని చెప్పేసి మనకు బాగా అర్థమవుతుంది అన్నమాట. ఏం చెప్పాడు ఇక్కడ? జ్ఞానం తెలుసుకుని, ఏ జ్ఞానము? ఆత్మ జ్ఞానము, ఆధ్యాత్మికము. అది తెలుసుకుని దాని ప్రకారము జీవితం సాగిస్తూ పూర్ణ సిద్ధి పొందకనే దేహమును విడిచినటువంటి వారి పరిస్థితి ఏమవుతుంది అని అర్జునుడైతే అట్లా వారికి ఏమి చెడు జరగదు, మంచే జరుగుతుంది. ఎందుకంటే వాడు శుభమైనటువంటి జ్ఞానం తీసుకున్నాడు, వాడు నడుచుకున్నాడు కాబట్టి వానికి శుభమే జరుగుతుందని చెప్పాడు కదా. ఏమవుతుంది? అటువంటి వాడు శరీరాన్ని వదిలితే ఏం జరుగుతుంది అని అర్జునుడు అడిగితే భగవంతుడు సమాధానం చెప్తున్నాడు. ఇప్పుడు మనం పునర్జన్మ విషయమే చెప్తున్నాం అప్పుడే. ఇది అండి చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఈ శ్రీమత కార్యక్రమంలో మకుటమైనటువంటిది, సారాంశమైనటువంటిది, మనం గ్రహించవలసినటువంటిది, పూర్తిగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. భగవద్గీతలో ఆత్మ సంయమ యోగము అనే అధ్యాయంలో 41వ శ్లోకంలో ఉన్నటువంటి ఈ దైవ సందేశాన్ని అనుసరించి పెద్దలు ఈ శ్రీమత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కానీ రాగరాగ ఏమైంది? జ్ఞానం అజ్ఞానంగా మారిపోయింది, ధర్మం అధర్మంగా మారిపోయింది. ఆచరణకు ఉన్నటువంటి అర్థము తెలియని వారి పూర్తి దైవ సందేశమును విస్మరించి, దైవమును విస్మరించి లాస్ట్కు శ్రీమతం చేస్తున్నారు. కానీ శ్రీమతం అనే పదాన్ని కూడా లేకపోతే శ్రీమంతం అనే అనర్థమైన పదాన్ని పలుకుతూ అమ్మాయిని కూర్చుండబెట్టి అలంకారమైన వ్యవహారంలో ఆ కార్యాన్ని పూర్తి చేస్తున్నారు. ఏమన్నా ప్రయోజనం చెప్పండి? మన హిందూ దేశంలో, మన భారతదేశంలో ఉండి ఎంతో మంది మన పూర్వీకులు, అగ్రగణ్యులు ఆధ్యాత్మికంలో గొప్ప అగ్రస్థానాన్ని అలంకరించినటువంటి దేశం మనది. ఇటువంటి దేశంలో మనం ఉండి భగవద్గీతను పక్కన పెట్టి సాంప్రదాయ కార్యాలు చేయడం పూర్తి విడ్డూరము, అధర్మము, అజ్ఞానము, అనుచితము. మనం ఏ పని చేసినా కూడా ఎట్లా చేయాలా? శాస్త్రబద్ధంగా చేయాలి, భగవద్గీతను అనుసరించి. ఇది భగవంతుడు ఆపుతూ చెప్పాడు, హెచ్చరించి. తస్మ శాస్త్ర ప్రమాణందే కార్యాకార్య వ్యవస్థితం జ్ఞాత్వ శాస్త్ర విధానోక్తం కర్మకర్తం
ఈ లోకంలో దైవికంగా నీవేమైనా చేయకపోతే అది దైవ గ్రంథాన్ని అనుసరించి దైవ సందేశాన్ని అనుసరించి నువ్వు చేస్తే నీకు చక్కని ప్రయోజనం ఉంటుంది. ఆయన ఆజ్ఞానుసారం ఈ రోజు తొందరగడ్డ గ్రామంలో భగవద్గీత ప్రమాణపూర్వకంగా ఈ రోజు సాంప్రదాయాలు నేర్చుకున్నాము. ఎంతో శుభకార్యం ఉండేది. ఇప్పుడు అటువంటి వారి పరిస్థితి ఏమవుతుంది? అర్జునుడు అడిగాడు కదా, భగవంతుడు చెప్తున్నాడు, జ్ఞానం తెలుసుకుని ఆధ్యాత్మిక జీవితాన్ని సాగిస్తూ కర్మ నిర్మూలనం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో బ్రతుకుతున్నటువంటి వారికి తీర్పు తీర్చినటువంటి ఆత్మ శ్వాసం అయిపోతే రూల్ ప్రకారము శరీరం వదిలింపజేస్తాడు. ఎంతో సాధన చేస్తామని ఉన్నాడు కదా, మరి వారి ఉద్దేశం ఏం కావాలి, వారి ప్రయత్నం ఏం కావాలి, వారి సాధన ఏం కావాలి, వాడు ఏం కావాలి, ఇంకా నిష్ప్రయోజనమేనా, వాడికి ఏం ఫలితం లేదా అంటే భగవంతుడు చెప్తున్నాడు, చక్కని ఫలితం ఉంది వారికి. వాడు చేసినటువంటి సాధన కానీ, పాటించినటువంటి పద్ధతి కానీ, తెలుసుకున్నటువంటి జ్ఞానం కానీ, చేసినటువంటి సేవ కానీ అనుమాత్రం కూడా వృధా కాదు, అన్నిటికీ చక్కని ఫలితం ఉంది. మరి ఏం ఫలితం ఉంది అంటే ఆత్మ సమయంలో 41వ శ్లోకంలో చెప్తున్నాడు భగవంతుడు. ఏం చెప్తున్నాడంటే, ప్రాప్య పుణ్యకృతాం లోకాం ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టో విజాయతే. ఎంత గొప్పవాడు. శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టో విజాయతే. భ్రష్టుడు అంటే చెడ్డోడు అనుకోతాడు. సంస్కృతంలో అట్లా రాస్తారు. భ్రష్టుడు అని సంస్కృతంలో చెప్తే మనం తెలుగులో దాన్ని ఏం చెప్పుకోవాలంటే ఫెయిల్ అయినాడు అని చెప్పుకోవాలి. పరీక్ష రాస్తూ మార్కులు ఫెయిల్ అవుతాడు అండి. ఫెయిల్ అయినాడంటే వాడు చెడ్డోడే కాదు, పాస్ మార్కులు పూర్తిగా తెచ్చుకోలేదు. కండిషన్ పెట్టిన తర్వాత ఈ మార్కులని అన్ని మార్కులు రాలేదు, 2 మార్కులు తగ్గిపోయినాయి. అప్పుడు ఏం చేయాలా? ప్రభుత్వం ఏం చేస్తుంది? అటువంటి వాడిని మనం 1వ తరగతిలో కూర్చొని పెట్టదు, చదువు పనికే రావని వాడిని గెట్టేదు. మరి ప్రభుత్వం చట్టం ప్రకారం ఏం చేస్తుంది? మళ్ళీ ఆ సబ్జెక్టు వాడు చదివి తిరిగి మళ్ళా రాసి వాడు ఉత్తీర్ణుడై పై తరగతికి వెళ్ళవచ్చు అనేటువంటి సదుపాయం ప్రభుత్వం చదువులో ఏ విధంగా ఉందో పారమార్థికమైనటువంటి ఈ దైవజ్ఞానం అనేటువంటి బ్రహ్మ విద్య స్పిరిచువల్ ఎడ్యుకేషన్ సొసైటీలో కూడా అటువంటి సదుపాయమే ఉంది అని మనం భగవద్గీతలో తెలుసుకోవచ్చు. మనం చూడండి ఏం చెప్తున్నాడు అంటే, యోగ పురుషుడైనటువంటి వాడు అంటే పూర్ణ స్థితి పొందగనే దేహాన్ని వదిలినటువంటి వాడికి ఏం సదుపాయం ఉంది అంటే, అటువంటి వాడు ఆలస్యం లేకుండా వెంటనే శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టో విజాయతే. అటువంటి వాడు శుచివంతులు శ్రీమతులు అయినటువంటి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అటువంటి వాళ్ళ గర్భమున జనించినటువంటి శిశు శరీరంలో ప్రవేశించి ఇక్కడ ఏ సాధన ఎప్పటికీ ఏ స్థాయిలో నిలిపేసినాడో, వానికి ఎంత భావం ఉందో, వానికి ఎంత అపేక్ష ఉందో అటువంటిది చెక్కు చెదరకుండా అక్కడ ఆత్మ వారికి ప్రసాదించి అక్కడి నుంచి వారి యోగ సాధన నిరాటకంగా కొనసాగింపజేసి వారిని యోగిగా మళ్ళీ తీర్చిదిద్దేటువంటి గొప్ప సదుపాయం కలగడం జరుగుతుంది అని చెప్పుతూ ఏం చెప్పాడు? శుచివంతులు శ్రీమతులు ఎక్కడైతే ఉన్నారో అటువంటి వాళ్ళ గర్భమున ఇటువంటి యోగ్యుడైనటువంటి జీవాత్మ ప్రవేశించి తదుపరి జీవితాన్ని సాగిస్తాడు అనేటువంటి భగవంతుడు చెప్పిన మాట అనేది. ఈ భావాన్ని తెలుసుకున్నటువంటి మన పెద్దలు జ్ఞానం తెలుసుకుని జ్ఞాన జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళు గర్భవతి అయితే వాళ్ళు శ్రీమతులు అనేటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని కూర్చోబెట్టి ఈ సాంప్రదాయ కార్యాన్ని చేసి ఈ సందేశాన్ని సమాజానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు మన పెద్దలు కదా. అందుకే స్త్రీల ముందర మన భారతదేశంలో ఏమా గౌరవంగా ఎదుగుతున్నాము శ్రీమతి. పత్రిక కూడా అదే రాశారు కదా, శ్రీమతి చంద్రగౌరి చెప్తున్నాం. అంటే ఏమి? శ్రీ అంటే దైవము, మతి అంటే జ్ఞానము. పెళ్లిలో చెప్పినటువంటి జ్ఞానాన్ని బాగా గుర్తుపెట్టుకుని జ్ఞాపకం పెట్టుకుని దాని ప్రకారం జీవించాలి కాబట్టి వాళ్ళు ఏమంటున్నాము? శ్రీమతి అంటున్నాం. మరి అటువంటి వాళ్ళు గర్భవతి కూర్చుంటబెట్టాము. ఎందుకు? కలగబోయేటువంటి శిశువు శరీరంలోకి ఎవరు రావాలా? మంచి యోగ్యులు వస్తారు. ఇది దేవుని శాసనము. ఇప్పుడు మనకేం ప్రశ్న? శుచివంతులు శ్రీమంతులు అంటే ఎవరు? వాళ్ళు ఎట్లుంటారు? ఎటువంటి డ్రెస్సులు వేసుకుంటారు? ఏ ఆహారాన్ని తింటారు? వాళ్ళు ఏ నివాసంలో ఉంటారు అని ఆలోచిస్తారు కదా. తినే తిండికి వేసేటువంటి డ్రెస్సులు ఉండేటువంటి స్థలానికి ఉన్నటువంటి విషయం కాదు. ఇది ఆధ్యాత్మిక అంతరంగికమైనటువంటి సమాచారము. చూడండి, బాగా గమనించండి. శుచివంతులు శ్రీమంతులు చాలా వరకు మనం చేసేటువంటి పూజలు కానీ మనం పాటించేటువంటి పద్ధతులు కానీ శుభ్రత అనేదాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాము. అశుచిగా ఉన్నటువంటి వాళ్ళు మీరు శుభ్రంగా లేదు, శుచిగా లేదు, మా ఇటువంటి నియమిస్తులు మీరు పాటించలేదు, మీరు పక్కకు కూడా చెప్పేసి కొంతమంది మనం నిరాకరిస్తూ ఉంటాం కదా. మరి అంతకు ఈ శుచి
శ్రీమతి అంటే ఎవరు? శుచివంతులు శ్రీమతులు అంటే వాళ్ళు ఎలా ఉంటారు? ఈరోజు మేము భగవద్గీత ప్రమాణాలను అనుసరించి ఆత్మ సంయమం గురించి మాట్లాడుతున్నాము. పదములో ఉన్నటువంటి అర్థాన్ని చక్కగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పదము అనేది ఎక్కడైతే రాయబడి ఉంటుందో దాంట్లో అర్థం ఉంటుంది. అర్థం ఉన్నటువంటి పదము సజీవమైనటువంటి శరీరం లాంటిది, ప్రాణం ఉన్నటువంటి మనిషి లాంటిది. అర్థం లేని పదము ప్రాణం లేని శరీరం, దాని మనిషి అను శవం అంటే దానికి ప్రాణం లేదన్నమాట. కాబట్టి పెద్దలు మాట్లాడే ప్రతి మాట భగవద్గీతలో రాసిన ప్రతి పదము అర్థ సహితమై ఉంటుంది. అందుకే అది చేతనమై ఉంది, శక్తి అయి ఉంది. అందుకని ఆ పదాన్ని మనం అర్థాన్ని తెలుసుకుంటే ఏమవుతుంది? ఆ పదములో ఉన్నటువంటి అర్థం తెలుసుకుంటే ఏమవుతుంది? పదార్థం అవుతుంది. పదార్థం అంటే తెలియదు పోతుంది. పదం అంటే స్థూలము, అర్థం అంటే సూక్ష్మము. కనిపించేటువంటి పదములో కనిపించని జ్ఞానం ఉంది. ఆ విధంగా మనం తినేటువంటి దానిలో పదార్థమే నాకు. ఎందుకంటే కనిపించేది ఉంది, అక్కడ కనిపించేది ఉంది. కనిపించేది ఉంది, పోషక విలువలు ఉన్నాయి మనం తినే పదార్థంలో. ఆ పోషక విలువలే మన దేహ ఈ యొక్క అభివృద్ధికి తోడైతే ఉన్నాయి కదా. ఆ విధంగా మనం తెలుసుకునేటువంటి జ్ఞానంలో జ్ఞానం శక్తి ఉంది. ఆ శక్తి మన బుద్ధిని జ్ఞానంలో డెవలప్ చేస్తుంది అన్నమాట, అభివృద్ధి చేస్తుంది. అందుకని ఆ శక్తిని ఆర్జించిన వాళ్ళు ఏమంటున్నాము? యోగులు అంటున్నాము. అందుకని శుచివంతులు శ్రీమంతులు ఎవరంటే శుచి అంటే మలినము లేనిది అని అర్థం. శుచి అంటే మురికి లేనిది. ఏ మురికి? మన శరీరంలో కానీ బట్టలు కానీ బట్టి మురికి అనుకోకండి. దాని గురించి భగవద్గీతలో చెప్పలేదు. ఏ శుచి అంటే లోపల ఉన్నటువంటి శుచి. ఎక్కడ దేనికి పట్టుకుంటాము మురికి అంటే మనం ఎక్కడైతే ఉన్నామో మన చుట్టూ ఉన్నటువంటి మనస్సు బుద్ధి ఉన్నాయి చూడండి, అవి వాటికి ఎప్పుడైతే మలినం అంటుకుంటుందో ఆ ప్రభావం జీవుల మీద పడతారు. ఇప్పుడు మనము చిరిగిపోయిన బట్టలు కానీ మాసిపోయినటువంటి దుస్తులు కానీ వేసుకుంటే సూపర్లు కనుక మాసిపోయిన వాళ్ళని కనిపిస్తాము. మన పైన వస్త్రంలో వాళ్ళు మాసిపోతే మనమే మాసిపోయినట్టు లెక్క, అంతే కదా. అదే పైన దుస్తులు బాగా నీట్గా ఉతికినవి కొత్తవి కట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ దుస్తుల యొక్క ప్రభావం మనిషి మీద పడతారు. ఆ మనిషి నీట్గా ఉండడం చూస్తుంది కదా. ఈ ప్రకారంగా లోపల జీవుడి గురించి మనం లెక్కేసుకుంటే జీవుడు చుట్టూ ఉన్నటువంటి అంతఃకరణలు ఏవైతే దోషం లేకుండా ఉన్నాయో అప్పుడు జీవుడు కూడా దోషరహితుడై ఉన్నాడు లెక్క. ఎప్పుడైతే అంతఃకరణలు కలుషితమైపోయినాయో వాటి ప్రభావం జీవుడికి పడుతుంది. కాబట్టి అప్పుడు వాడు కూడా మలినమైపోయినట్టు లెక్క. ఈ ప్రకారంగా మన పురాణంలో కూడా మీరు నమాజుకు వెళ్ళే ప్రతిసారి వస్త్రాలంకరణ చేసుకోండి చెప్పడం జరిగింది. వస్త్రాలంకరణ చేసుకోవడం అంటే అంతఃకరణ శుద్ధి కలిగి ఉండండి. ఈ మాట దైవ గ్రంథంలో రాక పూర్వమే మన భారతదేశంలో మన పెద్దలు చెప్పుకున్నారు. చూడండి, దైవ గ్రంథం రాక పూర్వమే మన ఆధ్యాత్మిక స్థానంలో అగ్రస్థానంలో వహించినటువంటి వశిష్ఠ విశ్వామిత్రాది బ్రహ్మర్షులు చెప్పుకున్నటువంటి మాటలు ఏది? త్రికరణ శుద్ధి, అంతఃకరణ శుద్ధి అని. ఈ త్రికరణ శుద్ధి అనేటువంటిది సనాతన ధర్మ సంయుక్తమైనది. అంటే పూర్వం నుంచి ఆధ్యాత్మిక జ్ఞానంలో అగ్రస్థానం వహించింది. త్రికరణ శుద్ధి అంటే ఏమి? మనస్సు, బుద్ధి, అహము. ఇవి ఎప్పుడైతే మలినం లేకుండా పోతాయో అప్పుడు అతను యోగి అవుతాడు. అటువంటి వాళ్ళ ఇక్కడ భగవద్గీతలో శుచివంతులు అన్నారు. ఇక్కడ శుచీనాం అంటే అంతఃకరణ మాలిన్యం లేనటువంటి వాళ్ళు, అహమునందు లేని భావములు కానీ, మనసునందు వికారమైనటువంటి సంకల్పములు కానీ, బుద్ధి యొక్క అసత్తున్న సత్యమైనటువంటి భ్రమించేటువంటి స్థితి కానీ లేనటువంటి వాళ్ళు ఏమంటారు? శుచివంతులు అంటారు. తర్వాత శ్రీమతులు. శ్రీ అంటే దైవము, మతి అంటే జ్ఞానము. పరమాత్మ భగవంతుడై ప్రకటించిన జ్ఞానం ఏదైతే ఉందో అది ఏ సత్యము అని ఎవరైతే పూర్తి విశ్వాసం కలిగి ఉంటారో అటువంటి వారినే శ్రీమతులు అంటాము. ఇప్పుడు సహాయం భగవంతుడు కలిగించేందుకు అతన్ని శుచివంతులు శ్రీమతులైన వాళ్ళు అయితే ఎక్కడైతే ఉన్నారో వారి గర్భమును జీవించు శిశరీరంలో వారిని ప్రవేశింపజేసి అక్కడి నుంచి వానికి ఆధ్యాత్మిక జీవితం బుద్ధికి ప్రసాదించి అక్కడి నుంచి వానికి యోగ సాధన చేసేటట్లు దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు అనేటువంటి సత్యాన్ని భగవద్గీత నుంచి సమాజానికి ప్రకటింపజేసే కోసమే మన దేశ హిందూ దేశ పెద్దలు భారతదేశంలో నుండి జ్ఞాన అగ్రగణ్యులు ఆ రోజే ఈ సాంప్రదాయ కార్యాన్ని ప్రారంభించారు. సాంప్రదాయ కార్యాన్ని అందరి చేత చేయించి చూపించారు. కానీ ఈ రోజుల్లో మనం ఆ జ్ఞానం లేదు, ఆ భావం లేదు, ఆ పని మాత్రం చేస్తూనే ఉన్నాం. అందుకే స్వామివారు మాట అన్నారు, నాయన మీరు చేస్తున్నటువంటి పనులు చాలా మంచివి, కానీ మీరు అలవాటుగా చేసుకుంటూ పోతున్నారు, నిష్ప్రయోజనము. అవగాహన చేసుకోండి, అర్థం చేసుకోండి, జ్ఞాన భావంతో మీరు చరించండి, మీకు చక్కని ఫలితం ఉంటుంది అని శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర వారు ప్రపంచానికి ప్రకటించినటువంటి గొప్ప జ్ఞాన సందేశము భగవద్గీత జ్ఞానం. అందుకే చాలా మంది ఉంటున్నారు ఇంత గొప్ప ఆయన భావాన్ని గమనించలేక గ్రహించలేక కొంతమంది కించితమైనటువంటి భావంతో మాట్లాడుతూ ఉంటారు. ఆయన అంతకు మనస్వామేనా, మాకేమో కొంచెం డౌట్గా ఉంది, ఆయన
ప్రపంచానికి చూపించినటువంటి ఈ కాలకర్మ చక్రంలో దేవుని ముద్ర కానీ ఆయన చెప్పేటువంటి సందేశం కానీ చూస్తూ ఉంటే ఆయన ఏదో విభిన్నంగా ఉన్నాడు, ఆయన నమ్మచ్చరా లేదా అని కొంతమంది లోపల అనుమానం పడుతూ ఉంటారు. మేము చెప్తున్నాం చూడండి, ఈరోజు అనుమానం పడాల్సినటువంటి పని లేదు. ఆయన చెప్పినటువంటి జ్ఞానం సృష్టి అని ఉన్నటువంటి సత్యం సనాతన ధర్మ సంయుక్తమై జీవ బ్రహ్మైక్య సారాంశమై జీవిత పరమార్థదాయకమై పరమ పదములకు సోపాన సాధనమై సకల జనులకు ఆచరణ యోగ్యమై శిరోధార్యమై భగవద్గీత ప్రమాణమై అని చెప్పినటువంటి ప్రతి సందేశము ఉంది అని అక్షర సత్యమై ప్రమాణపూర్వకంగా ఈ రోజు 100 గ్రంథాలలో మనం చూడవచ్చు. ఇదేం దాచిపెట్టి చెప్పేటువంటి విషయం కాదు, రాసి పెట్టబడి ఉన్నటువంటి అక్షర సత్యము. అదే కదా మనకు భగవద్గీత ఆత్మ సంయమంలో ఈ విధంగా సెలవిస్తున్నారు. శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టో విజాయతే. శుచివంతులు శ్రీమతులు అనే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వారి గర్భమున విడుదలైనటువంటి శిశు శరీరంలోకి ఈయన దేహమును చాలించినటువంటి వారిని ఆత్మ తీసుకుని వెళ్ళి ఆ శరీరంలో ప్రవేశింపబడుతుంది. ఇప్పుడు మనకు ప్రశ్న వస్తుంది, శుచివంతులు శ్రీమతులు అనే వాళ్ళు ఒకవేళ ఈ జొన్నలగడ్డ గ్రామంలో ఉన్నారనుకోండి, ఆధ్యాత్మిక జీవితం సాగించి దైవ సాన్నిధ్యం చేరుదామని గొప్ప పట్టుదలతో ఒకే ఉద్దేశంతో యోగ సాధన చేస్తూ దేహం వదిలినటువంటి వాడు హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి. ఇక్కడ శరీరం విడుదలవుతున్నట్టు వాడు అక్కడి నుంచి రావాలంటే చాలా టైం పడుతుంది కదా. ఇది జరిగే పనినా అనుకుంటున్నారు కదా. లేదు, ఒక్క క్షణంలోనే హైదరాబాద్ కాదు అమెరికాలో ఉండేటువంటి వాడు ఒక్క క్షణంలోనే వాడు ఈ శరీరంలో ప్రవేశించడం జరుగుతుంది. మా అంత దూరం నుంచి ఎట్లా వస్తాడు అని అనుకుంటున్నాం కదా. లేదండి, భగవద్గీతలో సూత్రం చెప్పాడు, జ్ఞానం విజ్ఞాన సహితం అని. నేను చెప్పే జ్ఞానం విజ్ఞానదాయకంగా మీరు లెక్కేసుకోండి అని చెప్పాడు. ఇప్పుడు మనం విజ్ఞానదాయకంగా చూస్తే ఫోన్పే ఉంది కదా, ఫోన్పే వేయండి, పక్కన ఉండే వారికి ఎంత టైం తీసుకుంటుందో హైదరాబాద్లో ఉండేవారు కూడా అంతే టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఎట్లా జరిగింది? విజ్ఞానం, అంతే కదా. నెట్వర్క్ ఆ ప్రకారంగా ఒక మనిషి తయారు చేసినటువంటి నెట్వర్క్ ఇంత క్షణంలో పనిచేస్తా ఉంది అంటే మరి దేవుడు చేసిన నెట్వర్క్ ఎట్లా చెప్పండి. అది ఇంకా పాస్ట్ ఉంటుంది కదా. కాబట్టి మన్నాతో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురువే నమః అన్నారు మన పెద్దలు. అంటే ఏమి? నాకు నాథుడై నా దేహమునకు చైతన్యమైన శక్తి అయి ఎవరైతే ఈ దేహం నడిపిస్తున్నారో ఆ శక్తియే, ఆ చైతన్యమే, ఆ ఆత్మయే సకల శరీరంలోనే ఉంది. మమాత్మ సర్వభూతాత్మ అని అర్థం అనమాట. ఆ ప్రకారంగా నా అజ్ఞానమును తొలగించి సుజ్ఞానమును కలిగించి సత్కార్యమును జనింపజేసి నన్ను దైవ సాన్నిధ్యం చేర్చేందుకు ఏ విజ్ఞానం అయితే నాకు గురువిస్తున్నాడో ఆ గురువే అందరికీ జ్ఞానం సంగేటువంటి జగద్గురువు. మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ. ఇటువంటి గొప్ప భావాలు కలిగినటువంటి మన హిందూ దేశం, మన భారతదేశం. కాబట్టి భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి అంశము కూడా సత్య సమేతమైనది తెలియజేస్తూ మనకు ఆత్మ సమయంలో ఇదే చెప్పిన శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టో విజాయతే. ఈ ప్రకారంగా జ్ఞానమును తెలుసుకుని జ్ఞాన జీవితమును గడుపుతూ ఉన్నటువంటి వాళ్ళు గర్భవతి అయితే వారి గర్భమును జనించి శిశు శరీరంలో ప్రవేశించేటువంటి వాడు, అంటే ఈ జ్ఞానం నిరూపణలో ఆలోచన చేస్తుంటారు, అంటే కొడతారు అంతేగాని ఎక్కడి నుంచి ఎవరు వస్తారండి, ఎక్కడి నుంచి వస్తారు? ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే తల్లి శరీరం నుంచి శరీరం మాత్రమే వస్తుంది, కానీ అందులో వచ్చేవాడు మన ఇంట్లో వాడే కాదు. చాలా మందికి తెలియదు ఈ విషయము, బాగా గమనించండి. తల్లి శరీరం నుంచి వచ్చేది శరీరం మాత్రమే, జీవించేవాడు కాదు. బాగా లెక్కేసుకుని విజ్ఞానదాయకంగా ఒక పల్లెటూరి సాధారణ జీవితం గడిపేటువంటి వ్యక్తికి శాస్త్రవేత్త పుడతాడు. వాళ్ళ నాయన కుదేదో వాళ్ళ తాత కుదేదో మనకి తెలుస్తాయి. అజ్ఞానికి పెద్ద విద్యావంతుడు పుడతాడు. అయితే శరీరం మీద పోలికలు అయితే అమ్మ నాయన అవ్వ తాత ఇలా పోలికలే ఉంటాయి. మావాడే కదా అని వీళ్ళు అనుకుంటారు, భ్రమిస్తారు. కానీ వారి లోపల ఉన్న లక్షణాలు ఉండవు, వేరే ఉంటాయి. అందుకే అంటూ ఉంటారు కూడా, వీళ్ళ నాయన చాలా మంచోడు, ఈడేదో పెట్టాడు పుట్టాడు, ఊర్లో రంపులని ఈడే తెస్తాడు అంటారు చూడండి. మరి వాళ్ళ నాయన లక్షణాలు వాడికి ఎందుకు లేకుండా? మరి పోలికంతా వాళ్ళ నాయనేనండి, పోలిక అంతా వాళ్ళ అమ్మ నాయన పుట్టిగా ఉంటుంది పైన చూస్తే. కానీ వారి లోపల ఉన్నటువంటి బుద్ధి, మనస్సు, వారి భావము, వారి కర్మ, వారి అనుభవము, వారి లక్షణము వేరే ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ముందు జన్మలోటివి. ఇప్పుడు బాగా గమనించండి. ఈ ఇల్లు పెట్టి ఇంకొక ఇల్లు కట్టుకుంటాం కదా, పాత ఇల్లు పెట్టి కొత్త ఇంట్లోకి పోతాం. పాతవన్నీ ఏడా బారేస్తాం, కానీ కొన్ని ఎత్తుకొని మళ్ళీ ఆ ఇంట్లోకి పోతాం. ఏంటివి? బంగారు ఆభరణములు, ఆస్తుల పత్రములు, పట్టు వస్త్రములు, ఇవన్నీ కూడా తీసుకుని మళ్ళీ ఇంట్లోకి పోతాం కదా. కొత్త ఇల్లు మీకు అన్ని కొత్తవాడు, పాతవాడు కొన్ని ఎత్తుకొని పోతాం కదా. అదే ప్రకారంగా వాడు శరీరం వదిలి వచ్చినాడే, కానీ వాడు ఎలాగంటే ఏమేమి తీసుకున్నాడు? వారి లోపల ఉన్నటువంటి సంస్కారం, వాడు సంపాదించుకునే పాపుణ్య కర్మలు అన్నీ తెచ్చుకున్నాడు. కాబట్టి వాడు ఆలక్ష్యాలే కలిగి ఉంటాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు చూడండి. కేవలము కష్ట సుఖములు అనుభవిస్తూ ప్రాపంచిక విషయ చింతనతో జీవించి శరీరం వదిలినటువంటి వాడు అటువంటి
అటువంటి వాళ్ళ ఇళ్లలోనే పుట్టి ఆ లక్షణాలే కలిగి ఉంటాడు. దీంట్లో ఏం డౌట్ పడాల్సిన లేదు. ఆ ప్రకారంగా జ్ఞానచింత కలిగి ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ జీవితం సాగించిన వాడు అటువంటి వాళ్ళ ఇళ్లలోనే పుడతాడు. వానికి ఆ లక్షణాలే ఉంటాయని తెలియజేస్తూ వాళ్ళు ఏం చెప్తున్నాడు, మనకు ఏ లక్షణమైన పూర్వజన్మతో ఈ జన్మకు లింక్ కలిగి ఉంటుంది, సంబంధపడి ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు. వాడు పుట్టి పెరిగితే ఎట్లుంటాడంటే పూర్వాభ్యాసేన తేనైవ క్రియతే హ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. వాడు ఎట్లుంటాడంటే చిన్నప్పటి నుంచే ఎవరు పెద్దగా నేర్పించాల్సిన పని లేదు, కనిపించాల్సిన పని లేదు. ఆ శ్రద్ధ మనిషిలో లేకపోతే, ఆ భావం మనిషిలో లేకపోతే భగవద్గీత తలకాయకేసి దారం కట్టి అంటగట్టేవాడా ఆ భగవద్గీతలో ఉండే భావం వారి బుద్ధికి రాదు. అదే భగవద్గీత పైన శ్రద్ధ ఉంటే, భగవద్గీతలో ఉన్నతమైన భావం ఉంటే ఆ జ్ఞానం మనకు లభిస్తుంది. భగవంతుని శాసనం శ్రద్ధ వల్లభతే జ్ఞానం. అటువంటి శ్రద్ధ సమాజంలో కలగాలని, ఆయన చెప్పినటువంటి జ్ఞానం సమాజంలో అందరికీ తెలియాలని బోధకుల చేత ఆ జ్ఞానాన్ని అందరికీ తెలియజెప్పేందుకే ఇటువంటి సాంప్రదాయ కార్యాలను ఏర్పాటు చేశారు, అంతేగాని ఇంకేం కాదు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు, వాళ్ళు ఎట్లుంటారు, ముందు జన్మలో యోగ సాధన చేసి శరీరాన్ని వదిలి శుచివంతులు శ్రీమంతులైన వారి ఇంత వాళ్ళు పుడితే వాళ్ళు పెరిగితే ఏ విధంగా ఉంటారంటే వాళ్ళ భావం, వాళ్ళ ఉద్దేశం చిన్నతనం ఉంచినే వివసులయ్యను ఆ యోగ విషయమందే. చిన్నప్పటి నుంచినే వాళ్ళ భావం ఎట్లుంటుంది. మన మనోళ్ళు ఎట్లున్నారు చూడండి, బాల్యం అయిపోయి ఎవరిలో అడుగు పెడుతున్నట్లే ఇట్లా చూస్తారు. ప్రపంచంలో బాగా చూస్తారు. ఎవరు ధనవంతులు, ఎవరు మాడి కట్టారు, ఎవరు మంచి వస్త్రాలు వేసుకున్నారు, వాళ్ళ మాదిరి మనం ఉండాలా. హైదరాబాద్ వెళ్ళిపోదామా, బెంగళూరు వెళ్ళిపోదామా, అమెరికా వెళ్ళిపోయి దేశాన్ని నుంచి వెళ్ళిపోదాం, ఎట్లయినా మనం సంపాదించాలా. ఈ ఆలోచన ఎట్లా వస్తుంది, ముందు జన్మలో కూడా వాళ్ళు అట్లా వాళ్ళే. అందుకని ఈ జన్మలో పెరిగి పెద్ద అవుతారు అదే ఆలోచనలు వస్తాయి. కానీ ముందు జన్మలో యోగిగానైతే ఈ జన్మలో వారికి యోగ భావమే ఉంటుంది, దానికి సంబంధించిన ఆలోచన వస్తుంది. ఇక్కడే వస్తుంది చూడండి, వివసులయ్యను ఆయోగ విషయమందే వారు చెరియంతురభ్యాసవశము చేత యోగ జిజ్ఞాసులంగూడ పూర్వినందు విజయమందు చందు శబ్ద బ్రహ్మమధికరించి. ఎంత గొప్ప మాట చూడండి. వాళ్ళు పెరిగి పెద్దవుతుంటే, పెద్దలంటే గౌరవము, గ్రంథములంటే భక్తి, భగవంతుడు చెప్పిన మాట అంటే విశ్వాసము, యోగ ఆచరణ అంటే వాళ్ళకి చాలా ఇష్టము. అందుకు తెలియనటువంటి సమాచారం ఎక్కడైనా ఉంటే వెతుక్కుంటూ వస్తారు. ఇది భగవంతుడు చెప్పిన మాట ఉండే భగవద్గీతలో. మరి ఇక్కడ మనమంతా ఇక్కడికి వచ్చినామంటే అటువంటి వాసన, అటువంటి సంస్కారం, అటువంటి గురువు అనుగ్రహం, అటువంటి అవకాశం మనకి ఎవరిచ్చినారు అంటే గురువే. అంటే అందుకు తగినటువంటి అర్హత మనకు ఉంది కాబట్టి దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి, దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి, దాన్ని ఇంకా పెంపొందింపజేసుకోవాలి అని ఈ సభకు అందరికీ మేము ఈ సందర్భంలో, ఈ శుభ సందర్భంలో తెలియజేస్తున్నాము. ఈ విధంగా శుచివంతులు శ్రీమతుల వారి ఇంట పుట్టినటువంటి ఆ శిశువు పెరిగి పెద్దవాడు అయితే ఎట్లా ఉంటాడు చెప్పండి, వారి యోగ సాధనకి ఎటువంటి ఆటంకం ఉండదు. బాగా గమనించండి. తల్లిదండ్రి బాగా చదువుకున్న వాళ్ళు అనుకోండి, పిల్లలు ఇంకా బాగా చదివిస్తారు, అంతే కదా. వీళ్ళు చదువుకుంటే వాళ్ళు ఇంకా పెద్ద చదువులు కావాలని కోరుకుంటారు. అదే తల్లిదండ్రికి చదువు అంటే ఏమో తెలియలేదనుకోండి, పిల్లలు చదువుపోయిన వాళ్ళు కూడా శ్రద్ధ వహించరు, ఖర్చు పెట్టరు, కష్టపడరు కూడా. అదే తల్లిదండ్రులు కొంచెం చదువుకున్నారు అనుకోండి, ఒక హై స్కూల్ వరకు పోయినారు అనుకోండి, పుట్టిన వాళ్ళ పిల్లలకు ఏమో మేమైతే ఏదో అకారం కొన్ని కారణాల వల్ల మేము హై స్కూల్కే సాధి చేసినాము, మా పిల్లలకి అట్లా అర్ధాంతరంలో చదువు ఆకూడదు, వీళ్ళని కాలేజీ యూనివర్సిటీ దాకా వీళ్ళని చదివించాలి, విద్యావంతులు చేయాలి, బుద్ధివంతులు చేయాలని మనం కష్టపడి అప్పులైనా చేసి ఎక్కడ విద్యాబోధ బాగా జరుగుతుందో పిల్లల్ని అక్కడ చేర్చి మనం ఎంత కష్టపడుతున్నామో చదివించేదానికి. ఎందుకు? చదువు విలువ మనకు తెలుసు కాబట్టి. ఆ ప్రకారంగా యోగము విలువ తెలిసినటువంటి వాళ్ళు శ్రీమతులు. అటువంటి వాళ్ళకు శిశువులు పుడితే అటువంటి చిన్నపిల్లలకు ఆధ్యాత్మికలో మాకంటే బాగా అగ్రస్థానంలోకి వెళ్ళాలి, మా బిడ్డలు బుద్ధిమంతులు కావాలనే ఉద్దేశంతో వాళ్ళ యోగ సాధన ఎటువంటి ఆటంకము కలుగజేయరు. అందుకే ఈరోజు మనమే కాక మన పిల్లలు కూడా జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆసక్తిని కనబరుస్తూ ఈ శుభకార్యంలో ఈ కార్యనిర్వాహకులు శ్రీ జలసూత్రం హరిబాబు గారు ఈ శ్రీమత కార్యక్రమం స్వామివారి దివ్యమైన అనుగ్రహంతో మన జొల్లగడ్డ గ్రామంలో ఈ విధంగా చేయిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి బంధుమిత్రులకు, జ్ఞాన జిజ్ఞాసులకు అందరికీ కూడా ఒక దైవ గ్రంథాన్ని శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర వారు ప్రచురించినటువంటి గ్రంథాల్లో ముఖ్యమైనటువంటి గొప్ప సారాంశవంతమైనటువంటి గ్రంథాన్ని ఇక్కడ మీకు బహుకరించడానికి ఆయన సంకల్పించుకున్నారు. మరి ఈ ప్రోగ్రాం అయిపోతున్నట్లే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు అమ్మాయి ద్వారా వాళ్ళకి ఈ గ్రంథాలను అందజేస్తాము. ఈ గ్రంథ విషయం కూడా మళ్ళీ మేము తర్వాత తెలియజేస్తాము. అందుకని శుచివంతులు శ్రీమతులైన వారింటి వాళ్ళు జన్మించి బాల్యం నుంచి యోగ సాధన చేసి చివరికి ఏమైతుంది వాళ్ళకు
ఈ విధంగా జన్మ జన్మలకి కొంత కొంత అభ్యాసంతో పూర్ణ సిద్ధి పొందుటకు వారు ప్రయత్నం చేస్తున్నారు కదా, ఆ ఉద్దేశం కానీ ఆ భావం కానీ ఆ పట్టుదల కానీ వాటిలో నుంచి సడలిపోకుండా చూసేది ఎవరు? దేహంలో ఉన్నటువంటి దేవుడే, ఆత్మే. పాపము చేసుకున్న వారికి కష్టం ఏ విధంగా కలిగిస్తున్నాడో, పుణ్యము చేసుకున్న వారికి సుఖమును ఏ విధంగా కలిగిస్తున్నాడో, ఆ విధంగా జ్ఞానం తెలుసుకున్న వారికి యోగమును కలిగించడంలో ఆయనే బాధ్యుడు, ఆయనే హక్కు. అందుకే ఈ లోక సంబంధమైన పరలోక సంబంధమైన నేనే అధిపతిని చెప్పాడు. బహిరంగంలోనైనా అంతరంగంలోనైనా నేను ఒక్కడే నాయకుడు అని చెప్పాడు. ఆ ఏకైక నాయకుడే ఏకైక గురువుగా వెలసి ఉన్నాడని మనం చక్కగా గమనించవచ్చు, బుద్ధిగా గ్రహించవచ్చు. అంతే కదా. అటువంటి వాడు ఎట్లుంటాడంటే, మనం చాలా వరకు పిల్లలు పుడితే మాకు ఏం చేస్తాము, జ్యోతిష్యం చూపిస్తాం, పంచాంగాలు చూపిస్తాం, వీడు పెరిగి పెద్ద ఎట్లయితాడు ఏమవుతాడు అని చెప్పేసి మనం పంచాంగాలు చూపిస్తాం చూడండి. కానీ ఇక్కడ భగవంతుడు ఏదో తెలిసిన అందరూ పంచాంగాలు మీరు చూసుకోండి, వాని జాతకం నేను చెప్తానంటాడు. ఎవరు బాధ్యత కదా ఆయనకు? ఎవరి జాతకము? జ్ఞానం తెలుసుకుని యోగ జీవితమును సాగిస్తూ దేహమును వదిలి శుచివంతుల శ్రీమంతుల ఇంట్లో పుట్టింటాడే అటువంటి వాడు ఎట్లుంటాడు అని మన భవిష్యత్తు చెప్పేస్తున్నాడు. ఇక్కడ ఎట్లుంటాడు? పూర్వాభ్యాస బలము చేత సంస్కారమైనటువంటి లక్షణం చేత వాడు నా అనుగ్రహంతో వాడు బుద్ధి కుశలుడై యోగాభ్యాసంలో ఆసక్తిపరుడై మోక్షం పొందాలనేటువంటి దీక్ష కలిగినటువంటి వాడై యోగ సాధన చేస్తూ ఉంటాడు. నిరాటంకంగా వాని జీవితం కొనసాగుతుంది. కానీ వాని చుట్టుపక్కల ప్రాపంచిక విషయ చింతనలో ప్రవాహం వలె కొట్టుకుని పోతున్నటువంటి విషయాలు ఎన్ని కనిపించినా కూడా వాడు ఆశపడకుండా అదులు చాచకుండా నిత్యకృత్యుడై దేహాంతర్గత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనుసరించి యోగి అయి వాడు చరిస్తూ ఉంటాడు. అంత పెద్ద బుద్ధి బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే జన్మ జన్మ నుంచి వచ్చినటువంటి సంస్కారము. అందుకే శుచివంతులు శ్రీమంతులైన వారితో వాడు జన్మించి మరి ఆ సాధన చేస్తూ 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 తుదకేమవుతాడు? ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః. చాలా ధనం సంపాదించుకుంటే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది అంటాడు చూడండి. ఎవరు అంటా ఉంటారు అప్పుడు. ఇట్లా చిన్న చిన్న ఏమయ్యా బాగా పెద్దగా ఉద్యోగం వ్యాపారం దైవ సాన్నిధ్యంలో మోక్షమును పొందుతాడు అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తూ మనం కూడా జ్ఞానమును తెలుసుకుని యోగ సాధన చేసి జన్మ జన్మలకు ఆ సంస్కార బలాన్ని పెంపొందింపజేసుకుని మనం కూడా కర్మ నిర్మూలన చేసుకుని మోక్షమును పొందాలి. భగవద్గీతలో ఈ సత్యాన్ని మనమంతా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ దైవ సందేశము సమాజానికి తెలియజెప్పాలనేటువంటి గొప్ప ప్రణాళికతో ఒక కార్యాన్ని ఏర్పాటు చేశారు మా పెద్దలు ఇప్పుడు కదా శ్రీమతి గారు. ఇదే కాదండి, మనం పుట్టినప్పటి నుంచి జీవితం ముగించేంత వరకు ఏవైతే ఉన్నాయో మనం చేసేటువంటి పనులు సాంప్రదాయాలు అన్నింటిలో నా భగవద్గీత జ్ఞానమే దాచిపెట్టారు మన పెద్దలు. మనకు తెలియని వరకు స్వామి వారి దివ్యతో ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. చాలా సంతోషము. మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఈ ఆత్మజ్ఞానం భగవద్గీతలో ఉన్నటువంటి దివ్య సందేశమే దాగి ఉంది. అందుకని పెద్దలు చెప్పి చేసినటువంటి సాంప్రదాయాలను లేకుండా మనం సత్యాన్ని తెలుసుకుని సన్మార్గంలో చెల్లించి దైవ సాన్నిధ్యం చేరేందుకు తగిన అనుభవం ఈ సాంప్రదాయాలను పెద్దలు ఏర్పాటు చేసిన దానివల్ల ఇప్పటి నుంచి మనం అలంకారికంగా పాఠంగా ఏమీ చేయకుండా మనం చేయడమే కాక మన మిత్రులకు మన బంధువులకు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మనం తెలియజెప్పి ఏ కార్యం చేసినా కూడా ఇటువంటి భగవద్గీత జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకునేందుకే పెద్దలు ఆ సంప్రదాయాలు ఏర్పాటు చేశారు. కాలక్షేపములు కాదు అని మనం కూడా తెలుసుకోవాలి. ఈ విధంగా భగవంతుడు చెప్పినటువంటి ప్రకారము ఇక్కడ కూడా మనం శ్రీమతి జలసూత్రం చంద్రగౌరి గారికి శ్రీమతి కార్యక్రమం చేశాము. ఆమె గర్భవరించింది, శిశువును ప్రసవించబోతుంది. ఆ ప్రసవించేటువంటి శిశువు కేవలం శరీరం మాత్రమే, తల్లి శరీరం చూసి మరొక వాటిని చేస్తున్నాము. ఎవరు ఇక్కడ నుంచి పుట్టారు? శరీరం మాత్రమే తయారవుతుంది. మరి ఆ శరీరంలోకి ప్రవేశించేవాడు ఎక్కడి నుంచి వస్తాడో అది దేవుని లెక్కాచారంలో ఉంటుంది. ఆ లెక్క మనం ఎట్టగలుపుకోవాలా? ఇది కూడా ప్రశ్న కదా. ఆ లెక్క ఎట్టగలుపుకోవాలా? అది కూడా భగవద్గీతలో మనం చెప్పుకోవాలి. మనమంతా చెప్పుకుంటాం మా వంశము అని అంటుంటాం కదా. ఆ వంశం ఎక్కడి నుంచి వస్తుంది? మన తండ్రి వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి తరతరాల నుంచి వస్తుంది. దాని వంశం అంటాం. మరి ఆ వంశములకు సంబంధించినటువంటి లక్షణాలు మన దగ్గర ఉంటాయి. అవి ప్రయోగం ద్వారా మనం కనుక్కోవచ్చు. బ్లడ్ టెస్టింగ్ చేస్తే తెచ్చిపోతుంది. కొన్ని ప్రయోగాలకు వీడు ఫలానా వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి అని ప్రయోగశాలలో చెప్పేసి కూడా విజ్ఞానదాయకంగా నేను వాళ్ళకి సంబంధం లేదు, నేను ఆ ఊరోని కాదు అని అన్నారనుకోండి, వారిగా పరీక్ష చేశారనుకోండి, వాడు ఫలానా అని చెప్పేస్తారు. అంత విజ్ఞానం ఉంది. కానీ ప్రయోగాలకు అందనటువంటి అంశం ఉంటుంది. వంశం మనం అంటున్నాం కదా. వంశం అనేది ప్రాపంచికమైనది, భౌతికమైనది, కర్మకు సంబంధించినటువంటిది. ఇంకో ఉంటుంది అంశము అంటాం. అది కర్మకు సంబంధం లేనిది, ప్రాపంచికం కానీ దైవికమైనది, అంతరంగమైనది, ఆత్మకు సంబంధించింది.
ఉపయోగించి జీవుడు దేవుని యందు చేరుకునేదానికి ఏ యోగ పద్ధతులైతే పరమాత్మ భగవంతుడై ప్రకటించాడో అటువంటి సమాచారమునే సనాతన జ్ఞానము, సనాతన ధర్మం అంటున్నాము. అంతేగాని మతానికి కులానికి సంబంధం లేదండి. అందుకే జీవభూత సనాతన ప్రకటించారు అక్కడ. అంటే జీవిస్తున్నటువంటి జీవులు ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు అంతమంది సనాతన ధర్మంలో ఉండేవాళ్ళే. మాకు సనాతన ధర్మం సంబంధం లేదు అంటే అది పూర్తి అజ్ఞానం అవుతుంది, పూర్తి అధర్మం అవుతుంది. అందుకని ప్రపంచంలోని సకల మానవాళికి భగవద్గీత జ్ఞానం సంపూర్ణంగా దేవుడు మనకు అందించినటువంటి దివ్య సందేశము. ఈ శ్రీమతం అనేటువంటి ఈ జ్ఞాన సమాచారంతో కూడా స్వామివారు రచించినటువంటి హిందూ సాంప్రదాయాల ఈ గ్రంథంలో ఉంది. ఈ గ్రంథాన్ని తీసుకుని అందరూ చదివి సంపూర్ణంగా తెలుసుకుంటారని తెలియజేస్తున్నాము. కొంతమంది అనుకుంటున్నారు, స్వామి మీరేమో చెప్పినారు కానీ శుచిమంతుడు శ్రీమంతుడు అయినటువంటి వారి పెద్ద యోగ్యుడు, దైవ జ్ఞానంలో ఉన్నటువంటి వాడు, మోక్షం పొందాలనేటువంటి దీక్ష పూనినటువంటి వాడు, అంత గొప్ప బాగుపడినటువంటి వాడు వచ్చి పుడతాడు. ఇది కరెక్టేనా? చెప్పి చాలా అయ్యింది కదా, ఇప్పుడు జరుగుతుందా? ఎప్పుడు చెప్పేది కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు విధంగా చేస్తే భగవంతుడు కృష్ణ అప్పుడు చెప్పాడు. అది ఇప్పుడు కూడా జరుగుతుందా అని అనుకుంటున్నారా? గురువు మాట ఇచ్చే శాసనం అండి. ఆత్మ ఒకసారి తీర్పు తీస్తే దాన్ని విధి అంటాము. ఆ విధిలో ఉన్నటువంటి విధానం ప్రకారం మనం జీవించవలసి ఉంది. కానీ అటు మార్చి ఇటు మార్చి చేయడానికి ఎవ్వరికీ వశం కాదు. విధిని తప్పించుకొని చరించడం ఎవ్వరికీ వశం కాదు. ఆ ప్రకారంగా గురువు మాట చెప్తే అది శాసనము. ఆ శాసనము పండితులు ఖండించలేరు, ఎవరు కూడా దాన్ని కాదనలేదు, ఎవరు కూడా దాన్ని ఖండించలేదు. ఎందుకంటే గురువు శాసనం అటువంటిది. మరి మనం ఎట్లా తెలుసుకోవచ్చంటే భగవద్గీత సాంఖ్యయోగంలోని 13వ శ్లోకంలో ఏముందంటే దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరామి కదా. అంటే మనిషికి బాల్యము, యౌవనము, కౌమారము, మొసలితనము ఈ శరీరానికి వస్తాయి కదా, చెప్పి ఛానల్ అయింది కదా. మరి ఇప్పుడు జరుగుతుందా? ప్రత్యక్షంగా యా ఊళ్ళో చూసుకోండి. బాల్యం అయిపోతే యౌవనం, యౌవనం కౌమారం, కౌమారం మొసలితనం వస్తుంది కదా. లేదు లేదు మా గుంటూరులో జిమ్ పెట్టినారు, మేము జిమ్ చేస్తాము, మేము రన్నింగ్ చేస్తాము, మేము గట్టిగా ఉంటాము అంటే అది కొంతకాలం మాత్రం భ్రమించేదానికి ఆ విధంగా మాయా చేస్తుంది. అది కొన్నాళ్ళు భ్రమ కలిగిస్తుంది అంతే. కానీ అట్లాగే ఉండిపోవడానికి వీలవుతుందా చెప్పండి? అట్లాగా ఉండడానికి వీల్లేదు. దేవుడు చెప్పిన ప్రకారం ఖచ్చితంగా ముసలైపోవాల్సిందే. అందుకని పెద్దలు ఏం చేశారు? బాల్యంలో చెప్తే చిన్నపిల్లలకు తెలియదు, ముసలివాళ్ళు చెప్తే సకలేంద్రియములు ముగిలించుకొని పెట్టాయి, అవి ఫలితం ఉండవు కాబట్టి చేత కాదు. మరి వయసులో ఉండే వాళ్ళు చెప్తే వాళ్ళు సంతానములందు, గృహ వ్యవహారములందు, సంపాదన యందు వాళ్ళ నిమగ్నులై వాళ్ళు వీరు కాని పక్షంలో ఉంటారు. ఇది ఎవరు చెప్పాలి? జ్ఞానము ఎప్పుడు మనిషికి తెలుసుకునే అవకాశము. కాబట్టి ఇటు బాల్యము కాక, అటు కౌమారం కాక, అటు వృద్ధాప్యం కాక ఇంకొక దశ ఉందండి, ఎవరి దశ. అప్పుడు పెద్దగా బాధ్యతలు ఉండవు, చిన్నతనము ఉండదు, అటు పూర్తి పెద్దతనము ఉండదు, భద్రతము ఉంటారు. అటువంటి వాళ్ళకు వికసించిన పుష్పంలో సుగంధం బయటకు వచ్చినట్టు సకలేంద్రియములు సక్రమంగా పనిచేసేటువంటి దశ ఎవరి దశ. అటువంటి దశలో ఈ సత్యమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి తెలియజేస్తే జరగబో కౌమార వృద్ధాప్యంలో వాళ్ళు పొరపాటు పడకుండా చక్కని శాంతియుతమైన జీవితాన్ని గడుపుతారనేటువంటి ఉద్దేశంతో బాల్యం అయిపోతే యవ్వనం రావాలి కదా. ఆ యవ్వనం అనే మాటను, ప్రాపంచిక సంబంధమైనటువంటి ఆ విషయము పక్కకు నెట్టేసి గొప్పదైనటువంటి ఆధ్యాత్మిక భావంలో అర్థాన్ని ఇచ్చేటువంటి పదాన్ని మన సమాజంలో పరిచయం చేశారు మన జ్ఞాన సంపన్నులు. అదే యుక్త వయస్సు. యుక్త యుక్త బాగా గమనించండి. మా అమ్మాయి ఎవరి వయసుకు వచ్చిందంటారా? అది పొరపాటు కదా, అట్లా అనకూడదు. యుక్త వయసు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా యుక్త వయసు అన్నారు. యుక్త అంటే ఏమి? యుక్త అంటే జ్ఞానము, అయుక్త అంటే అజ్ఞానము. అందుకే భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, యుక్త కర్మ ఫలం త్యక్త్వా శాంతిం ఆప్నోతి నైష్ఠికీ. అంటే బాల్యం అయిపోతూ ఉన్నట్టే యుక్తుడై జ్ఞానాన్ని తెలుసుకుని అక్కడి నుంచి వాడు జ్ఞాన జీవితాన్ని జీవిస్తే వాడు కర్మ ఫలములందు కాంక్షలేక ప్రారంభ కర్మలో ఏం జరుగుతుందో జరుగుతున్న వాడిని చేయించుకొని శ్రద్ధానుసారం జ్ఞానాన్ని తెలుసుకుని యోగాన్ని ఆచరించి వాడు ధరిస్తాడు. మరి ఆ జ్ఞానం తెలియకున్నాడు వాడు అయుక్త కామకారేణ ఫలే సత్తో నిబధ్యతే. అయుక్త జ్ఞానం లేని వాడు బాల్యం వైపు ఎవరే వస్తున్నట్టే బాహ్య దృష్టితో, ప్రాపంచిక వ్యవహారంతో కనిపించే వాటితో కూడా పరిగెడుతూ, అనులు చాస్తూ, ఆశాపాశ బద్ధుడై, అజ్ఞాని అయి ఆ శాంతి జీవితాన్ని గడిపి దుఃఖితుడై శరీరాన్ని వదలవలసి ఉంటుంది. ఇటువంటి దుస్థితి మన దేశంలో ఎవరికి రాకుండా అందరూ కూడా యుక్తులై జ్ఞానాన్ని తెలుసుకోవాలి. బాల్యం అయిపోతుంటే ఎవరి నుంచి అందరూ కూడా సమాజంలో దైవ జ్ఞానాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి సాంప్రదాయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దైవ జ్ఞానాన్ని దాంట్లో జోడించి మనకు అందించారు మన పూర్వీకులైన జ్ఞాన సంపన్నులైన భారతదేశ పెద్దలు, జ్ఞాన పెద్దలు. అందుకే మన దేశానికి హిందూ దేశం అనేటువంటి ప్రఖ్యాతి కానీ ఉంది. ప్రపంచం
చెప్పాలంటే ఆధ్యాత్మిక జ్ఞానంలో అగ్రస్థాయిలో ఉన్నటువంటిది మన దేశం. చాలా గొప్ప సంతోషపడి ఈరోజు సమయం బాగా అయింది. మన జొన్నలగడ్డ గ్రామంలో శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర వారి దివ్యమైన ఆశీస్సులతో మన జొన్నలగడ్డ గ్రామంలో ఈరోజు శ్రీమత కార్యక్రమం ఆధ్యాత్మికంగా, అర్థసహితంగా, శాస్త్రబద్ధంగా, విజ్ఞానదాయకంగా, భగవద్గీత ప్రమాణపూర్వకంగా ఈరోజు మనం తెలుసుకున్నాము. ఇదే ప్రకారంగా మన జీవితంలో ఏ కార్యం చేయకూడినా కూడా మనం ఎట్లా చేయాలంటే భగవద్గీతలో ఉన్నటువంటి దైవ భావాన్ని ఒకరికొకరు ప్రకటించుకోవచ్చు, దైవ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఇటువంటి కార్యక్రమం చేసి ఏమవుతుంది, సమాజం బాగుపడాలంటే స్వామి హెచ్చరించి చెప్పాడు, పరస్పరం బోధయంత శ్రేయ పరమవంశద. మీరు బాగుపడాలంటే నేను ప్రకటించినటువంటి జ్ఞానం ఒకరికొకరు జ్ఞాపకం చేసుకోండి, చెప్పుకోండి అని తెలియజేశాడు. మరి ఆ చెప్పుకునే అవకాశాన్ని ఎట్లొస్తుంది, ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తే అంతా వచ్చిన సమావేశం అంటారు, తెలుసుకుంటారు అనేటువంటి ప్రణాళిక పెద్దలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషపడి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు, వారి బంధుమిత్రులకు, హృదయవాసులకు, జొన్నలగడ్డ గ్రామ పెద్దలకు, ఈ కార్యంలో ఎదిగినటువంటి జ్ఞాన జిజ్ఞాసులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు అమ్మాయికి అర్చనలు వేసిన ఆశీర్వదించి ఇక్కడ వచ్చి స్వామికి నమస్కారం చేసుకోండి. అమ్మాయి శిరస్సు పైన మాత్రమే అర్చనలు వేయండి, పసుపు రాయండి, కుంకుమ బొట్టు పెట్టండి. ఎటువంటి అభ్యంతరం లేదు. కొత్త వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, ఆమె రోజులు దేవుడి కూర పెట్టుకోండి, కుంకుమ పెట్టచ్చు పెట్టకూడదు, పసుపు రాయచ్చు రాయకూడదు అని అనుమానం పెట్టుకోదండి. పసుపు రాయండి, కుంకుమ పెట్టండి, ఎటువంటి అభ్యంతరం లేదు. దేవుడి ముద్ర పెట్టుకున్న వాళ్ళు కొంతమంది, ముద్ర లేకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏమైనా సపరేట్గా వస్తే వీళ్ళు దైవ జ్ఞానాన్ని తెలుసుకునేవాళ్ళు అంటే ఏదో మాత్రం ఏదో వర్గం అనుకోదండి. దైవ జ్ఞానాన్ని తెలుసుకునే స్టూడెంట్స్ అనుకోండి, విద్యార్థులు విద్యను అభ్యసించే వాళ్ళు అంటే ప్రాథమికంగా విద్యార్థులు చిరంతరంలో ఉంటారు, కానీ పరమాత్మికంగా విద్యార్థులు ఏ వయసు అయినా ఉండొచ్చు, విషయంలో కూడా ఉండొచ్చు. వాళ్ళు విద్యార్థులు లెక్క చట్టం ప్రకారం. కాబట్టి కలుషితం లేని, ఏ మలినము లేని, అంతరంగమైన ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాసి ఉంటే ఈ దేవుని ముద్ర. ఈ విశ్వంలోని, ప్రపంచంలోని, ఈ సృష్టిలోని సమస్త విషయములకు చిహ్నమే ఈ దేవుని ముద్ర. దేవుని సముదాయానికి అందరికీ కూడా వివరణాత్మకమైనది ఈ దేవుని ముద్ర. దేవుని ముద్ర గురించి తెలుసుకునేదానికి మనకి దాచిపెట్టడం లేదు. దేవుని ముద్ర, దేవుని చెప్పినటువంటి గ్రంథాలు కూడా ఉన్నాయి, వాటిని చదువుకొని మనం తెలుసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ దేవుని ముద్ర గురించి సూచాయగా మన పూర్వీకులైనటువంటి పెద్దలు ఈ దైవస్థానం గురించి, నిరుతుల గురించి ఎన్నో తత్వములు చెప్పారు. మనకు ఆధ్యాత్మికంలో పరిచయం లేని దాని వల్ల అవన్నీ మనం మర్చిపోయాము. తిరిగి మనం జ్ఞాపకం చేసుకునే అవకాశం వచ్చింది, గుర్తు తెచ్చుకున్నాం. ఇప్పుడు మన జీవితంలో మనకి ఏ అవసరం వస్తే ఆ అవసరం తీరేందుకు దానికి సంబంధించిన వ్యక్తితో మనం పరిచయం చేసుకున్నాం, అంతే కదా. కొన్ని పనులు మనకు జరగాలంటే రాజకీయ నాయకులతో పరిచయం చేసుకుంటాం, కొన్ని పనులు మనకు జరగాలంటే వ్యాపారవేత్తలతో మనం పరిచయం చేసుకుంటాం, కొన్ని పనులు మనకు జరగాలంటే దానికి సంబంధిత వ్యక్తులతో మనం పరిచయం చేసుకుంటాం. ఆ పరిచయాలన్నీ కూడా ప్రాపంచిక సంబంధమైనవే, కొన్నాళ్ళు మాసిపోయేవి, మారిపోయేవి, వాటితో పెద్ద ప్రయోజనం లేదు. కానీ ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, మీ జీవితంలో మీరు ఎవరితో పరిచయం పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ ఒకరితో మాత్రం ఖచ్చితంగా మీరు పరిచయం పెట్టుకోవాల్సిందే. అది గీతా పరిచయం. గీతా పరిచయం సకల మానవాళికి శ్రేయస్సును కలిగిస్తుంది. గీతా పరిచయం మనిషిలో ఉన్నటువంటి అనుమానాలను తొలగిస్తుంది. గీతా పరిచయం మనిషిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని రూపుమాపుతుంది. గీతా పరిచయం జీవుని యొక్క భౌతికతను నిర్మూలించి దైవ సాన్నిధ్యంలో చేకూరుతుంది. కాబట్టి ఈ గీతా పరిచయం పెట్టుకున్నటువంటి కాబట్టి మనం చూసే వస్తువులే కాదు, మన శరీరం కూడా బాల్యంలో చూడండి ఒక విధంగా ఉంటుంది, తర్వాత అది మారిపోతూ లాంటి శరీరం కూడా అయిపోతుంది. కాబట్టి ఇటువంటి వాటిపైన మనం కాంచబెట్టుకోకుండా నాశనము లేని అక్షయమైన ఆత్మ జ్ఞానములకు గుర్తుగా పెట్టినటువంటి ఈ అక్షంతలు ఎంతో భావంతో మనం అమ్మాయి శిరస్సు పైన వేసి, ఇటువంటి అవకాశం ఇక్కడ కలిగింది అంటే ఇది గురువు అనుగ్రహము, పూర్వజన్మ సంస్కారము అని మనం ఎరిగి అమ్మాయి శిరస్సు పైన అక్షరం వేసి దేవుడికి నమస్కారం చేసి జ్ఞానాభివృద్ధి వస్తూ ఇటువంటి అవకాశం కలిగినందుకు ఎంతో గొప్ప. కాబట్టి ఇక్కడి నుంచి ఇంకా జ్ఞానంలో మీరు అభివృద్ధి అయ్యి మీరు శాంతియుతమైన జీవితాన్ని గడపండి. గురువు అనుగ్రహం కలుగుతుందని తెలియజేస్తూ జ్ఞానాభివృద్ధి వస్తూ మేము అమ్మాయికి అక్షరం వేసి ఆశీర్వదిస్తాము. మీరు కూడా వచ్చి అక్షరం వేసి ఆశీర్వదించండి. కళ్ళ
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా, పేగే కదలగా సీమంతమాయలే ప్రేమ దేవతకు నేడే. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. లాలించే తల్లి పాలించే తండ్రి నేనేలే నీ కన్నీ, కానున్న అమ్మ నీ కంటి చెమ్మ నే చూడలేనమ్మా. కన్నీళ్లలో చెలికాడినే నీ కడుపులో పసివాడినే, ఏనాడు తోడును నీడను వీడనులే. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, పేగే కదలగా సీమంతమాయలే ప్రేమ దేవతకు నేడే. జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా. తాతయ్య తేజం పెదనాన్న నైజం కలిసున్న పసి రూపం, నీరాణితనము నారాచ గుణము ఒకటైన చిరుదీపం. పెరిగేనులే నాంసము వెలిగేనులే మా వంశము, ఎన్నెన్నో తరములు తరగని యసములతో. ఎన్నో నోములే గతమందు నోచి ఉంటా, నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా. నడిచే దైవమా నీ పాదధూళులే పసుపు కుంకుమలు నాకు. ఎన్నో నోములే గతమందు నోచి ఉంటా, నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మా. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మా. ఇన్నాళ్ళ నుంచి కన్న కలలు తెచ్చి అరుదైన రూపం ఇయ్యమ్మా. కొంచెం కొంచెగా మారని మురిపించే చిత్రం చూడని, వీరి వీరి గుమ్మాడి
వాడి పేరేంటమ్మా అమ్మడి. ఓ బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మగి అమ్మా. కొత్త రాగాలెన్నో పలుకమ్మా తీయగా. ఈ మనసు బొమ్మ పంచ ప్రాణాలతో నిలువెల్లా విరియగా. అమ్మా అంటుంది కమ్మగా పసిపాప తేనె పాట. అమ్మాయి గారు అమ్మగా పదవిని పొందునట. ఇల్లంతా బొమ్మల కొలువు, మనసంతా నవ్వుల నిలవు. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మగి అమ్మా. అడగక ముందే అన్నీ చేసి సేవకుడివనిపిస్తావు.
పుట్టింటి వారైనా అత్తింటి వారైనా నీ అక్క చెల్లెళ్ళం మేమే అమ్మమ్మో చేయకు ఏ చిన్ని పనైనా నీ మంచి మన్నానంత మాదే కన్నారా నువ్వింకా హాయిగా నిద్రపోవాలి నీ హాయే పాపాయే పొత్తిళ్లలో వాలాలి విడివిట్టం అందాల కోలాటం బొట్టు పెట్టింది అరుదైన పేరంటం ప్రాణాల అంచుల్లో ప్రాణాలు పోసేటి త్యాగ గుణమే అమ్మా బరువైన బంధాన్ని ముని పంట మోసేటి ఆదిశక్తి ఆడ జన్మ బుజ్జి బుజ్జి బొజ్జల్లో కొలువై ఉన్నది దేవుళ్ళే దేవుణ్ణి నీళ్ళాడే అమ్మలు కూడా దేవతలే డివ్విట్టం అందాల కోలాటం బొట్టు పెట్టింది అరుదైన పేరంటం సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని ఇన్నాళ్ళుగా శ్రమించిన ఇల్లాలిని ఇక సేవించని ఈ శ్రీవారిని సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని నాకు నువ్వు నీకు నేను అన్న తీపి మాటతో చెవిలోన గుసగుసల చిలిపి వలపు పాటతో శ్రీమతికి జరిగేను సుప్రభాత సేవ బంగారు నగల మించు బాహుబంధాలతో చలువ చందనాల మించు చల్లని నా చూపుతో అర్ధాంగికి జరిగేను అలంకార సేవా అమ్మలోని బుజ్జగింపు కలిపిన ఈ బువ్వతో నాన్నలోని ఊరడింపు తెలిసిన ఈ చేతితో నా పాపకు జరిగేను నైవేద్య సేవ నైవేద్య సేవ సమయానికి తగు సేవలు సేయని శ్రీవారిని కలతలేని లోకంలో దిష్టి పడని దీవిలో చెడు చేరని చోటులో ప్రశాంత పర్ణశాలలు ఈ కాంతకు జరిగేను ఏకాంత సేవ
బాష్పాలే అనుకోని అతిథులై సీతమ్మకు జరిగేను సీమంతపు సేవా. నులివెచ్చని నాయదపై పరిచేటి పాన్పులో కనురెప్పల వింజామర విసిరేటి గాలితో చూలాలికి జరిగేను జూలాలి సేవ జూలాలి సేవ. శ్రీవారికి ఒక మనవిని సేయని ఈ ప్రియదాసిని, శ్రీవారికి ఒక మనవిని సేయని ఈ ప్రియదాసిని, కను తెరవగా మీ రూపే చూడాలని మీ కౌగిళ్ళలో కనుమూయాలని, ఈ కౌగిళ్ళలో కలిసుండాలని. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే. ఒక వేలి ముద్రల పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే. ఈ నటకెప్పుడు అలుపుండదే గెలిపించు అడుగే తోడుందిలే. విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వీళ్ళు స్వరా
కల కలిపిన రాగమల్లె ఒక కమ్మని పాట